ఓకే. ఈరోజు సెషన్‌లో లైక్ మనం లైనక్స్ రిలేటెడ్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి జరిగిపోయే సెషన్స్ అంతా మన 100% ఎన్విరాన్మెంట్ ఉండాలి. యాస్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ సెషన్స్ మనకి గిట్ అండ్ గిటప్‌కి వచ్చేసి మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ కొద్దిగా చూసుకున్నా సరిపోతుంది. ఓ 2, 3 క్లాసెస్ బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏదైతే ఉందో లైనక్స్ స్టార్ట్ చేస్తాననమాట. లైనక్స్‌లో ఇప్పటి నుంచి మనం ప్రొడక్షన్‌కి వెళ్ళేంత వరకు అంటే చివరి మానిటరింగ్ వరకు ఎవ్రీ సెషన్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ డిస్కస్డ్ మీరు ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా లిమిటెడ్ టూల్స్ మీద వర్క్ చేయొచ్చు. ఒక 2 టూల్స్, 3 టూల్స్ మరీ 2 కాదులెండి. ఒక కాంబినేషన్ ఆఫ్ 4-5 టూల్స్ మీద 5 టూల్స్ మీద వర్క్ చేయొచ్చు కానీ, అంటే ఒక పార్ట్ అంటే స్టార్టింగ్ పార్ట్‌లో వర్క్ చేయొచ్చు మీరు. లేదంటే డిప్లాయ్‌మెంట్ పార్ట్‌లో వర్క్ చేయొచ్చు. లేదంటే ఇంకో ఆప్షన్ డిప్లాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్‌ని మానిటరింగ్ చేస్తారనమాట. మానిటరింగ్ చేస్తారంట. అదే ఎస్ఆర్‌ఈ రోల్స్ ఈ టైప్ థింగ్స్ వస్తుంటాయి. ఈ 3 డిపార్ట్‌మెంట్‌లో మీరు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. బట్ ఈ కనెక్షన్ అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా? కనెక్షన్. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకేనా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తర్వాత ఎక్కడికెళ్తుంది? నెక్స్ట్ ఎక్కడికెళ్తుంది? అనే కనెక్షన్స్ అనేది మనకు ఇప్పుడు మీరు ఈ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. అసలు దీని ముందు ఏం జరుగుతుందో మనకు తెలుసుకుంటే మంచిది. ఒకవేళ ఇదే డిపార్ట్మెంట్ అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిది. ఒకవేళ మీరు ఇక్కడ వర్క్ చేస్తుంటే ఓకే. నా డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మంచిదనమాట. ఎవ్రీథింగ్ వి హావ్ టు ఇమాజిన్. బికాజ్ రేపు ఒక టైంలో ఏం చేస్తారంటే అక్కడ అప్లికేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. పలానా పలానా ఎర్రర్స్ అంటారు. సో, అప్పుడు వెంటనే ఈ ముందు చేసింది మనమైతే ఓకే. మేబీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు కదా! ఒకవేళ ఇది మిస్ చేశామా? లేదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమైనా రాంగ్ అయినాయా? లేదంటే ఎక్కడ రాంగ్ అయింది? అని చెప్పి మనకి ఎస్టిమేషన్ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ నో ద ఎంటైర్ ఫ్లో యూ మే డూ ద టాస్క్స్. ఓకేనా? మనకి ఇచ్చిన వర్క్స్ వరకు మనం చేయొచ్చు కానీ, బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుంది అన్న విషయం అయితే మాత్రం మనకి తెలియదు. సో, ప్రతి దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయితే మంచిదనమాట. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌లోనే ఇప్పుడు మనం ఫస్ట్ లైనెక్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. లైనెక్స్ మీకు చివరి వరకు కూడా యూజ్ అవుతానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చివరి వరకు యూజ్ అవుతానే ఉంటుంది. సో, మీకు లైనక్స్ ఇక్కడ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. అంటే లైక్ కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళున్నారు. కొంతమంది లేదంటే ఫ్రెషర్స్ ఉన్నారు. లేదా నాన్ ఐటీ నుంచి ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్. లేదంటే నాన్ ఐటీ నుంచి షిఫ్ట్ అవుతున్న వాళ్ళున్నాం. ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాం కదా! అంటే ఎవరు అడ్మిన్ లెవెల్‌లో వర్క్ చేయలేదు ఈ బ్యాచ్‌లో నాకు తెలిసి. ఒకవేళ వర్క్ చేసినా ఓకే. మేబీ ఈ టూల్ వరకు లేదా లిమిటెడ్ టూల్స్ వరకు వర్క్ చేశారంటే ఈవెన్ దే ఆర్ ఫ్రెషర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్లాసెస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బేస్ నుంచి స్టార్ట్ చేద్దాము. అసలు ఈ లైనక్స్ అంటే ఏంటి? లైనక్స్ అంటే ఏంటి? ఇవి సర్వర్స్ అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. మీకు ప్రాక్టీస్ అంతా కూడా క్లౌడ్‌లోనే చేయండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోనే మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు సర్వర్‌లు కావాల్సి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోకెళ్ళి లాంచ్ చేయండి. అవసరం అయిపోయిన తర్వాత ఓకేనా? అవసరం అయిపోయిన తర్వాత టెర్మినేట్ అంటే డిలీట్ చేయండి. ఎవరు కూడా లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. లోకల్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకునే మెథడ్ ఒకటుంటుంది. వీఎంవేర్ అని చెప్పేసి వీఎంవేర్ కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్ ఇప్పుడేం వద్దులెండి. ఎందుకంటే ఆర్గనైజేషన్‌కి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్‌గా సర్వర్స్ మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీకు రేపు వర్క్ చేసేది కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనుకోండి. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇక్కడ లోకల్‌లో మనం డిస్కస్ చేసుకొని అక్కడికెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ అంటే ఇక్కడ వీఎంవేర్‌లో గనుక మీరు చేశారనుకోండి, లైసెన్స్ కాస్ట్ అనేది బేసిక్ కాస్ట్ ఉంటది. ఒక 500 లోపు అయిపోతుంది. మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఉంటుంది కాబట్టి కమాండ్స్ మీ ఇష్టాసారంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైసెన్స్ కాస్ట్ లెస్ థాన్ రూ. 500 ఉంటుందన్నమాట. ఓకేనా? అలా కాకుండా అక్కడ ఏడబ్ల్యూఎస్‌లోనైనా మీరు ఇష్టాసారంగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే ఉందో మీకు ఇంతకు ముందు వరకు చూసుకుంటే 1 ఇయర్ ఫ్రీ ఇచ్చేవారు. దే ఆర్ సేయింగ్ థట్ ప్లీజ్ సైన్ అప్ ఇంటూ అవర్ ఏడబ్ల్యూఎస్. ఓకేనా? మా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో సైన్ అప్ అవ్వండి. మీరు 1 ఇయర్ పాటు మా సర్వీసెస్ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేసి మీకు నచ్చితే బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయండి. మా క్లౌడ్‌లో అన్న కాడికి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే అది 6 మంత్స్‌కి తీసుకొచ్చేసారండి. ఓకేనా? 6 మంత్స్ 1 ఇయర్ కాస్త 6 మంత్స్‌కి వచ్చేది. 6 మంత్స్ ఈస్ ఆల్సో స్టిల్ ఓకేనా? చాలా మంచి టైం అన్నమాట. మంచి టైం. ఇందులో కూడా మనకి ఇష్టాసారంగా నేను ఎంత వాడినా ఒక వందల అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయొచ్చా అంటే నో. ఎవ్రీ సర్వీస్ అంటే మనకి జనరల్‌గా ఒక సాఫ్ట్‌వేర్‌కి వద్దామండి. కానీ సాఫ్ట్‌వేర్‌కొస్తే ఏమవుతుందంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి మీకు సర్వర్ కావాలి. సర్వర్ కావాలి.
ఓకే. ఒక డేటాబేస్ కావాలి. డేటాబేసెస్ అంటే ఈ సర్వర్ అంటే సర్వరే. సర్వర్ అంటే మీకు ల్యాప్‌టాప్ లాగా. డేటాబేస్ అనేది కూడా ఒక సర్వరే. కానీ డేటాబేస్ అనేది కూడా ఒక ప్లాట్‌ఫార్మ్. ఈ వీటికి ఏముంటాయి సీపీయూస్, మెమరీ మన ల్యాప్‌టాప్‌కి ఎలా ఉంటున్నాయి సీపీయూ, మెమరీ, స్టోరేజ్ ఎలా ఉంటున్నాయి కదా! అలాగే వీట్లికి కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే వర్చువల్ అన్నమాట. ఓకేనా? వర్చువల్‌గా. ఓకే. ఇక్కడ మనకేదైతే ఉందో ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేస్తే అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు అంటే నో. ఇట్స్ ప్యూర్‌లీ ఫర్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఈ అకౌంట్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతాయి. ఎక్స్‌పో ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి సరిపోతుంది. అంటే వాళ్ళేం చేశారు, వాళ్ళు కొన్ని దే హావ్ సెలెక్టెడ్ సమ్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్‌ని ఇంకా ఎలా కన్సిడర్ చేద్దామంటే మనకు మెయిన్ కార్ పర్చేస్ చేసేటప్పుడు ఓకేనా? ఒక 30,00,000 ఆర్ 50,00,000 పర్చేస్ చేసేటప్పుడు వి విల్ డూ సమ్ టెస్ట్ డ్రైవ్. ఓకేనా? టెస్ట్ డ్రైవ్ కొద్దిగా ఓల్డ్ కార్ లాంటిది ఉంటుంది కదా! అంటే ఆ బ్రాండ్‌కి సంబంధించిందే ఓల్డ్ కార్ అంటే పొరపాటున మనం ఎవరినైనా ఆహ్, ఆహ్, కార్ డ్యామేజ్ అయినా సరే మనకు రూ. 1,00,000 లేదా 50,000 ఖర్చయ్యేలాంటి కార్ ఉంటుంది కదా! అటువంటి దాని మీద 1,00,000 బిలో 1,00,000 కార్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ మీకు అది అంత కంఫర్టబుల్ ఓకే. మెకానిజం అది మీకు అర్థమైందనుకోండి. ఆహ్, డ్రైవింగ్ పర్పస్ కాదులెండి. సరే. ఓకే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఏమంటంటే హై ఎండ్ కాన్ఫిగరేషన్స్‌లో సర్వర్స్ ఉంటాయి. దాని బేస్ మోడల్ మీకు ఇస్తుంటాం అనమాట. కానీ బేస్ మోడల్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అనుకుంటే ఈ హై ఎండ్ కార్‌కి అప్‌గ్రేడ్ అవ్వచ్చు. సిమిలర్‌గా కూడా ఏంటంటే ఇక్కడ బేస్ స్మాల్ సర్వర్‌లు ఇస్తారనమాట. స్మాల్ సర్వర్‌ని యూజ్ చేసుకొని మీరు స్మాల్ అప్లికేషన్ కాస్త డిప్లాయ్ చేయండి ఆ సర్వర్‌లో. అది బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఏంటి ఒక 10 మెంబర్స్‌ని హోస్ట్ చేసే విధంగా లేదా 10 మెంబర్స్ కనెక్ట్ అయినా సరే సర్వర్ బాగా రెస్పాన్స్ ఇస్తుంది. అంతా ఓకే. టెస్టింగ్ కోసం ఇంతా ఓకే అనుకోండి. నెక్స్ట్ వాట్ దే విల్ డూ, దే విల్ అప్‌గ్రేడ్ టు వెరీ బిగ్ సర్వర్. కానీ వెరీ బిగ్ సర్వర్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. అప్‌గ్రేడ్ అయిన తర్వాత కొన్ని బ్యాక్ ఎండ్‌లో ఒక 10,000 మంది వచ్చినా సరే, 10,000 మంది వచ్చినా సరే ఆ 10,000 మందికి కనెక్ట్ అయ్యే విధంగా బిగ్ సర్వర్స్ అనేది ఇస్తారు. సో, మీ ప్రాక్టీస్ సెషన్ అంతా ఎక్కడ చేయాలి? ఈ స్మాల్ సర్వర్, ఫ్రీ సర్వర్స్ అని ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ సర్వర్ అని ఉంటుంది. ఈ స్మాల్ సర్వర్, ఫ్రీ సర్వర్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కసారి మీకు ఇదంతా కంఫర్టబుల్ అయిన తర్వాత మీరేం చేస్తారు? పెద్ద పెద్ద అప్లికేషన్స్‌కి మీరు మూవ్ అవ్వచ్చు. ఇలా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సర్వీస్‌కి, ప్రతి సర్వీస్‌కి ఒక టెస్ట్ పర్పస్ కింద స్మాల్ కాన్ఫిగరేషన్ సర్వర్స్ అన్నీ మీకు అందజేస్తారు. మీరు అందులో బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. మీకు ఇలా 6 మంత్స్ ఇస్తానన్నారు కదా! 6 మంత్స్‌లో కూడా ఏ సర్వర్‌కి ఎంతెంత టైమ్ ఇస్తున్నారో ఏంటో మనకు డీటెయిల్‌గా డాష్‌బోర్డ్ మీద ఉంటుంది. పైగా మనకి ఎవ్రీ మంత్ బిల్లింగ్ ఇస్తారనమాట. ఓకేనా? అంటే మీరు ఒకవేళ ఫ్రీ అకౌంట్ వాడేశారనుకోండి. ఆ ఫ్రీ అకౌంట్ వాడాక మీకు కొద్ది చార్జెస్ పడతాయి. చార్జెస్ కూడా మీకు డాష్‌బోర్డ్ మీద చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. మీరు ఫ్రీ సర్వీస్ వాడి ఇంత దాటారు. సో, మీకు రూ. 10 చార్జెస్ పడ్డాయి. లేదా ఒక రూ. 100 చార్జెస్ పడ్డాయి. రూ. 1000 చార్జెస్ పడ్డాయని చెప్పి మనకు డాష్‌బోర్డ్‌లో ఉంటుంది. మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ సర్వర్ ఓకేనా? మీకు బిల్ పడుతుంది. అంటే బిల్ అంటే మీకు ఫ్రీ అవర్స్ ఇస్తారనమాట. ఫ్రీ అవర్స్‌లో కట్ అవుతుంది. పొరపాటున మీరు సర్వర్‌ని లాంచ్ చేసేసి అలా ఐడియల్‌గా వదిలేసారనుకోండి. అంటే ఎంప్టీగా ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తారు మర్చిపోయారు. లేదా 2, 3 రోజుల తర్వాత చూసుకున్నారు. మీకు ఆ ఫ్రీ ఫ్రీ అవర్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఐ రిపీట్ ఫ్రీ అవర్స్ అనేది తగ్గుతూ వస్తుందనమాట. ఇప్పుడు మనం చూద్దాం. జస్ట్ డాష్‌బోర్డ్ అది అబ్జర్వ్ చేసుకుందాం ఈరోజు. డాష్‌బోర్డ్ అబ్జర్వ్ చేసి అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. యాహ్! నేను కన్సోల్‌లోకి లాగిన్ అయ్యాను. కన్సోల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఏ జస్ట్ ఓకే. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ప్రాబ్లమ్. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అని చెప్పేసి ఇలా సెర్చ్ చేయండి. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ గెట్ ఏ ఫ్రీ అకౌంట్ ఓకే. గెట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ జీరో చార్జ్ ఆన్ ఫ్రీ ప్లాన్. ట్రాక్ యువర్ ఫ్రీ టైర్ యూసేజ్ త్రూ బిల్లింగ్ అకౌంట్, కాస్ట్ మేనేజ్మెంట్, మోర్ దెన్ 200 సర్వీసెస్ ఇంక్లూడింగ్ అమెజాన్ బెడ్‌రాక్ అండ్ అప్ టు 200 క్రెడిట్ వ్యాలిడ్ ఫర్ 6 కానీ ఇలా ఒక ట్రాఫిక్ అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ అండ్ ఆల్సో 6 మంత్స్ ఫర్ అగైన్ టు 200 క్రెడిట్ వ్యాలిడ్ ఫర్ 12 మంత్స్. ఓకే. ఇది దీని రిలేటెడ్ ఇంక్లూడింగ్ బెడ్‌రాక్ అండ్ అప్ టు 200 క్రెడిట్. ఓకే. డన్. $200 క్రెడిట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికొచ్చారనుకోండి 6 మంత్స్ ఆఫ్ ఫ్రీ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఓకేనా? రూ. 100 క్రెడిట్ టర్మ్స్ అయినా
$100 credit on sign up and up to $100 as you more explore the TWS services. Not a problem. Just open this one. ఓకే, ఇది అంతా కూడా aws.amazon.com ఉంది. amazon.com లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైం, మీ ఫ్రీ టైంలో ఈ రోజంతా ఈ డాష్ బోర్డ్ జస్ట్ ఒకసారి అలా సింగిల్ లైన్ రీడింగ్ ఇలా చదువుకుంటానండి. గెయిన్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, క్రియేట్ ఫ్రీ అకౌంట్. ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకుందాం, ఓకేనా. న్యూ కస్టమర్స్ గెట్ అప్ టు $200 ఇన్ క్రెడిట్స్. లైక్ ఇక్కడ ఈ మెథడ్ ఎక్కడి నుంచి ఫాలో అయ్యారంటే వీళ్ళు మనకి అమెజాన్ అనేది అంటే గూగుల్ క్లౌడ్ అనేది కూడా క్లౌడ్ ఉండదండి. కానీ గూగుల్ క్లౌడ్ అనేది ఒక క్లౌడ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, 1 ఇయర్ పాటు అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 1 ఇయర్ పాటు ప్లాన్ ఇచ్చారనమాట. 1 ఇయర్ పాటు ఫ్రీ సర్వీస్ ప్లాన్ ఇచ్చారండి. ఫ్రీ సర్వీసెస్ ప్లాన్ ఇచ్చారు. అంటే అందులో కూడా 750 అవర్స్ అని, అవర్స్ ప్రతి సర్వీస్కి అవర్స్ ఇచ్చేవారు. గూగుల్ క్లౌడ్ ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచి కూడా 1 ఇయర్ 1 ఇయర్ ఏమి ఇవ్వలేదు. లేటెస్ట్ డేటా మనకి ఏదైతే ఉందో 3 మంత్స్ డేటా ఇస్తున్నారు అనమాట. 3 మంత్స్ వరకు ఫ్రీ యూసేజ్ ఇస్తున్నారు. ఇక్కడ 1 ఇయర్, ఇక్కడ 3 మంత్స్. జస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ఓకే. ఈ 1 ఇయర్లో ఏం చేశారంటే కొన్ని సర్వీసెస్ వాళ్ళు ఇచ్చారు. ఆ సర్వీసెస్కి ఫ్రీ అవర్స్ పెట్టారు. ఆ ఫ్రీ అవర్స్ దాటితేనే మీకు ఛార్జెస్, కానీ ఫ్రీ అవర్స్ దాటితేనే మీకు ఛార్జెస్. ఇక్కడ గూగుల్ క్లౌడ్ ప్లాన్ వాళ్ళు ఎలా ఇచ్చారు తెలుసా, 3 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇచ్చారు. 3 మంత్స్ ఆఫ్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. అండ్ $300 ఆర్ ఎండ్ అనకూడదు, ఆర్ అందాం, కానీ ఆర్ $300 క్రెడిట్ ఇచ్చారనమాట. 3 months or $300, విచ్ ఎవర్ యూ కంప్లీట్ ద ఫస్ట్ అన్న అక్కడికి ఇది కన్సిడర్ చేసుకోండి. అంటే ఇప్పుడు $3,000 అంటే ఇప్పుడు ₹85 ఉందా ఛార్జెస్ ప్రైస్, ₹85 ఇండియన్ రూపీ. సరే అండి, ఎలా అయితే అలాగా రఫ్గా ఒక 25,000 అనుకుందాం. మీరు అకౌంట్లో సైన్ అప్ అవగానే ₹25,000 మీకు క్రెడిట్ మీకు వాళ్ళు ఇచ్చినట్టే. కానీ ఇచ్చినట్టే ఈ ₹25,000తో యూ కెన్ యూస్ స్మాల్ సర్వర్ or you can use big server also. ఇక్కడ $3,000 వరకు ఫ్రీ, ఓకేనా. సారీ, $300 వరకు ఫ్రీ. ఈ $300లో హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ కూడా మీరు వాడుకోవచ్చు. కానీ వీళ్ళు ప్లాన్ అదనమాట, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. చిన్న సర్వర్లు కూడా కాదు, పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్స్ కూడా ఎలా ఉంటాయో ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా. పెద్ద సర్వర్ రిలేటెడ్గా ఇప్పుడు స్మాల్ సర్వర్ అనుకోండి గంటకు ₹100 అనుకోండి, పెద్ద సర్వర్ అనుకోండి గంటకు 500 అవ్వచ్చు. సో మీరు గంట పడితే 500 కట్ అయిపోతుంది, ఇందులో నుంచే కట్ అవుతుంది అనమాట. మీ అప్లికేషన్ కాస్త ప్రాపర్గా డిప్లై చేసుకొని ఓకే అనుకుంటే దెన్ సైన్ అప్ అన్న కాడికి తీసుకొచ్చారు. ఇదే మెకానిజం, కానీ ఈ ప్యాటర్న్ ఇంతకుముందు ఇలా లేదు, ఓకేనా. గెట్ న్యూ కస్టమర్స్ గెట్ అప్ టు $200 ఇన్ క్రెడిట్స్ అని అనుకుందా, అలా లేదు. సింపుల్గా ఎక్స్ప్లోర్ అవర్ సర్వీసెస్ ఫర్ 1 ఇయర్ అండ్ ఎవ్రీ సర్వీస్ విల్ హ్యావ్ ఏ లిమిటెడ్ time period. Within the limited time period you can use it. Once you cross the time period we will start charging you అన్న అక్కడికి ఇచ్చారు. బట్ ఇక్కడ ప్లాన్ మారుతూ ఉంటుంది, ఓకేనా. ఒకరిని చూసి ఒకరు అప్గ్రేడ్ అవుతుంటారు కదా. ఇనిషియల్గా మనకి ఏమొచ్చేది, మనకు ఫోన్పే ఉండేది, కానీ ఫోన్పేలో మనకు సింపుల్గా ఎవరిదైనా నెంబర్ ఎంటర్ చేసి లేదా స్కాన్ చేసి ఒక పిన్ ఎంటర్ చేస్తే, ఒక 4 digit పిన్ ఎంటర్ చేస్తే ఈ అమౌంట్ కోసం మన అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళింది. సో అలాగని ఫోన్పే ఒకటే ఉందా మార్కెట్లో. ఈ ఈ కాన్సెప్ట్ బాగుంది, బికాస్ కస్టమర్స్ ఆర్ మేకింగ్ మోర్ ట్రాన్సాక్షన్స్, ఓకేనా. ఫోన్పే ద్వారానే వెళ్తున్నాయి. సో అలాగే ప్యారల్గా ఏం తీసుకొచ్చారు, ఈ ప్యాటర్న్ బాగుంది కదా అని చెప్పి సేమ్ పేటిఎం తీసుకొచ్చారు. పేటిఎం కాన్సెప్ట్ కూడా స్కాన్ చేసి ఆ 4 digit పిన్ కొట్టడమే. అలాగే నెక్స్ట్ గూగుల్ పేని తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. అలాగే ఇది కూడా వాళ్ళకి ట్రెండింగ్ అని అనిపించింది. సో అనిపించి ఉండొచ్చు, దట్స్ వై దే హ్యావ్ గివెన్ దిస్ ప్లాన్, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఏడబ్ల్యూఎస్ అప్ టు 6 months వితౌట్ ఎనీ. ఇక 6 months చూసారు, 1 year కాస్త 6 months తగ్గిస్తారు, మరి 3 months అయితే బాగోదని. నెక్స్ట్ రిసీవ్ అప్ టు $200 ఇన్ క్రెడిట్స్, ఓకే డన్. ఇంక్లూడ్స్ ఫ్రీ యూసేజ్ ఆఫ్ సెలెక్టెడ్ సర్వీసెస్. ఇక్కడ చూసి $200 క్రెడిట్స్ ఇస్తున్నారు, మీరు హై ఎండ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొన్ని, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇంక్లూడ్స్ ఫ్రీ యూసేజ్ ఆఫ్ సెలెక్టెడ్ సర్వీసెస్ అన్నారు కదా, అంటే సర్వర్స్లో అవి ఫ్రీ యూసేజ్ అవర్స్ ఉంటాయి మనకి, అది మనం చూద్దాం. నో చార్జెస్ ఇంకర్డ్ అన్లెస్ యూ స్విచ్ ప్లాన్ టు
పేడ్ ఒకవేళ ఓకేనా, ఓకే, ప్లాన్ స్విచ్ చేసుకోవచ్చు. మనం ప్లాన్ స్విచ్ చేస్తేనే మనం పేమెంట్స్ కాస్త చేయొచ్చు అనమాట, నాట్ ప్రాబ్లం. వర్క్లోడ్ స్కేలబుల్ బియాండ్ క్రెడిట్ లిమిట్స్, యాక్సెస్ టు ఆల్ AWS సర్వీసెస్ అండ్ ఫీచర్స్. ఇక్కడ చూసారు వీటికి లేవు, వీటికి వర్క్ లోడ్ స్కేలబుల్ టు బియాండ్ క్రెడిట్, ఓకేనా, వీటికి లేవన్నమాట యాక్సెస్ టు ఆల్ AWS సర్వీసెస్ అండ్ ఫీచర్స్. మొత్తం అన్నిటికీ కాదు. యాజ్ డిస్కస్డ్, మీరు కొన్నాటికి మనం పేడ్ వెళ్ళనుకోండి ఛార్జెస్ అవుతాయి, కొన్నాటికి ఏవైతే వీళ్ళు క్రెడిట్స్ ఇచ్చారో అందులో వెళ్తుంటుంది. నేను చెప్తాను దేనికి ఎక్కడ ఛార్జెస్ పడతాయి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ పెయిడ్ ప్లాన్లో కనుక స్టార్టింగే తీసుకుంటే మొత్తం అన్ని సర్వీసెస్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ నాట్ రికమెండెడ్. ఓకేనా, ఐ టెల్ యూ వెన్ టు స్విచ్, అప్పుడు స్విచ్ అవుతుంది సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లోర్ అవర్ ఆఫర్స్. ఓకే, రీసెర్చబుల్ కంప్యూట్, దీని గురించి చాలా చదువుతుండండి. సింగిల్ లైన్ రీడింగ్ ఇవన్నీ మన క్లాస్లో నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, వీటి మీద ఏ ఆఫర్స్ ఉన్నాయి, ఏ సర్వీసెస్ ఇస్తున్నారు, ఫ్రీ ఫ్రీ ప్లాన్ ఏంటి, గెటింగ్ స్టార్టెడ్ అండ్ అండ్ ఓకే, వీఆర్ గుడ్ టు గో విత్ దిస్ గైస్, దెన్ నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్, క్రియేట్ అ ఫ్రీ అకౌంట్. నాకు ఆల్రెడీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మీ అకౌంట్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. 4 స్టెప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అని ఉంది కదా, సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఐ టెల్ యూ ద 4 మెథడ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ, మీరు మీ మీరు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి కాస్త ఇక్కడ ఇచ్చుకోండి, కానీ మెయింటైన్ యూనిక్ మెయిల్ ఐడి. డోంట్ షేర్ యువర్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ టు సమ్మన్ ఎల్స్. అంటే ఒకవేళ వాళ్ళైనా వాడినా, మీకు బిల్స్ పడినా మీరే పే చేయాలి మళ్ళీ. ఓకే, మీరే బిల్స్ పే చేయాలి. సో ట్రీట్ దిస్ యాజ్ లైక్ యువర్ పర్సనల్ అకౌంట్. ఓకే, మీరు అమెజాన్ అకౌంట్ కానీ, అంటే అమెజాన్ షాపింగ్ అకౌంట్ కానీ, మింత్రా అకౌంట్ కానీ వేరే వాళ్ళకి ఇస్తారా? అఫ్ కోర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ యూ విల్ గివ్, బట్ యూ డోంట్ వాంట్ గివ్ టు అదర్స్ బికాస్ యూ డోంట్ వాంట్ టు షేర్ ఎనీ ఆఫ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు అదర్ పీపుల్. సిమిలర్లీ, కానీ సిమిలర్లీ ఈ అకౌంట్ రిలేటెడ్, బికాస్ యాజ్ ఐ డిస్కస్డ్, ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దే గాట్ వెరీ హ్యూజ్ బిల్స్. 10,000 అని ఒక 5,000 ఓకేనా, ఒక పర్సన్కి అయితే ఆల్మోస్ట్ 96,000 ఆర్ 97,000 ఇంతవరకు కూడా బిల్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ప్రాపర్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల. ఇక్కడ మీ అకౌంట్ వాడి మీ అకౌంట్ వాళ్ళు వాడి మీకు బిల్ పే అంత జనరేట్ చేస్తారు, మనకి ఇష్యూ కదా. ఇష్యూ అంటే ఎలాగంటే, ఇక్కడ ఇంతకు ముందు మీ యూజర్ నేమ్ మెయిల్ ఐడి ఇచ్చేస్తే సరిపోయేది, అండ్ వ్యాలిడ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ వస్తే సరిపోయేవి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మన స్టూడెంట్స్లోనే నాకు తెలిసి అరౌండ్, ఇప్పుడు దాకా చెప్పిన స్టూడెంట్స్లో, ఓకేనా, మొత్తం అందరు బిల్స్ కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే ఈ అరౌండ్ 50 lakhs 60 lakh కోడ్, 60 to 70 lakhs వరకు కూడా వచ్చినవి ఉన్నాయి. మొత్తం అందరివి క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే ఒక పర్సనే హైయెస్ట్ 96,000, మిగతాంతా 5,000 2,000 3,000 బిల్స్ అలా వచ్చేసాయి. వీళ్ళు ఏం చేశారు, ఒక టైం తర్వాత పే చేసేవారు కాదు. ఓకేనా, బిల్స్ అనేది పే చేసేవారు కాదు, ప్రాక్టీస్ అకౌంట్ కదా అని వదిలేసేవారు. సో ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ ఆథరైజేషన్, ఆ టైప్లో వ్యాలిడ్ కార్డ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయమంటున్నారు అనమాట. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ ఎనీ వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ ఇటువంటిది ఏమన్నా ప్రొవైడ్ చేయాలి. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ గో విత్ పాన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయండి, ఇక్కడ ఇంకో ఆప్షన్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ చేయండి, అలాగే మనకి కోర్సెస్ అయ్యి మీకు ఒక పర్సనల్ అకౌంట్ ఎప్పటికీ ఉంటే మంచిది, కానీ మీయే ప్రొవైడ్ చేయండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్దో మదర్దో ఎవరైనా ఉంటే, ఓకేనా, ప్రొవైడ్ చేయండి. అగైన్ యాజ్ డిస్కస్డ్, దిస్ అకౌంట్ ఈజ్ యువర్స్, ఓకేనా, యువర్స్, మీదే మెయింటైన్ చేసుకోండి, కానీ మీరే మెయింటైన్ చేసుకోండి. రేపు వెరిఫికేషన్ అయినా అవ్వాల్సి వచ్చిన, అంటే రీవెరిఫికేషన్, 1 minute, ఓకే, రీవెరిఫికేషన్ ఏం చేయవలసి వచ్చినా మీకు సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్, ఇక్కడ స్టెప్ 1, ఓకేనా, స్టెప్ 1 వచ్చేసరికి ప్రొవైడ్ యువర్ మెయిల్ ఐడి అడ్రస్ అండ్ చూస్ అకౌంట్ నేమ్. మీరు గిట్హబ్కి అకౌంట్ ఐడి ఇచ్చారు కదా, గిట్హబ్కి అకౌంట్ ఇచ్చారు, లైక్ ఋషి 1 2 3 అని గిట్హబ్కి ఇచ్చారనుకోండి, సేమ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇది ఇది మళ్ళీ ఇంకో అకౌంట్ మీ ఇష్టం, బట్ అన్నిటికీ ఒకటి మెయింటైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అన్న కాడికి చెప్తాను అనమాట. మెయింటైన్ 1 అకౌంట్ ఐడి, ఆర్ మీరు మెయిల్ ఇస్తారు కదా, మెయిల్ ఇచ్చేసినా పర్లేదు తీసుకుంటుంది. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ప్రొవైడ్ చూస్ యువర్ అకౌంట్ నేమ్, ఓకేనా, అకౌంట్ నేమ్, ఇక సారీ, ఇక్కడ రూట్ యూజర్ మెయిల్ ఐడి, ఇక్కడ అకౌంట్ నేమ్ కాస్త మెన్షన్ చేసుకోండి. అకౌంట్ నేమ్ కాస్త యూనిక్గా ఉండాలి, ఓకేనా.
@gmail.com ఉంటుంది కదా, @gmail.com తీసేసి అంటే మీ ఈమెయిల్ ఐడి తర్వాత gmail.id తీసుకొని అది ఇచ్చిన తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇట్ విల్ ఆస్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. కానీ స్టెప్ 2కి వెళ్తున్నాను. అకౌంట్ ఐడి ఇవ్వండి. ప్రొవైడ్ దీస్ టూ. ఇవి రెండు డీటెయిల్స్ ఇవ్వండి. స్టెప్ 1 ఓన్లీ 3 స్టెప్స్ ఇది. స్టెప్ 1కి వచ్చేసరికి ఇలా ఇవ్వండి. స్టెప్ 2కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అంటుంది. వెరిఫై చేసేయండి. కానీ వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత స్టెప్ త్రీ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. అంటే ఏంటి? మీ అడ్రస్ అండ్ పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవి కాస్త ప్రొవైడ్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అండ్ పాన్ ఎనీ గవర్నమెంట్ ఐడి అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ టైప్లో ఇచ్చేసేయండి. ఓకేనా? అంటే ఆ, మ్, ఇంతకుముందు క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అనుకోండి. ఆ స్ట్రీట్ బెంగళూరు. ఓకే, స్ట్రీట్ బెంగళూరు. వాళ్ళు మొత్తం అంతా ఒక బెంగళూరు అని పెట్టినా తీసేసుకునేది. ఓకేనా? నౌ సమ్ టైమ్స్ దే యూస్ టు సెండ్ ద బిల్స్ అగైన్. యూ కెన్ మోడిఫై దిస్ అడ్రస్ లెటర్. మీరు ఈ అకౌంట్ మెయిన్ అకౌంట్ ఉంచుకోవాలనుకుంటున్నారు అనుకుంటే యూ కెన్ ఎడిట్ ద బిల్లింగ్ అడ్రస్ ఆల్ ద టైమ్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు అడ్రస్ పాన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 4లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్. ఇక్కడ మీదైనా పర్లేదు, ఓకే, మీది అయినా పర్లేదు, లేదా ఎనీ పర్సన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరైనా పర్లేదు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎన్ని కొన్ని వ్యాలిడ్. ఒకవేళ మీరు స్టూడెంట్, మీకు కార్డ్ డీటెయిల్స్ అవైలబుల్ అనుకోండి, టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీ వన్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకేనా? దే విల్ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తర్వాత మీకు రూ. 2 కట్ అవుతుంది అనమాట. అంటే ఓటీపీ పంపిస్తారు. రూ. 2 కట్ అవుతుంది. ఇట్ విల్ చెక్ వెదర్ యూ హ్యావ్ గివెన్ ద కరెక్ట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ నాట్. ఓన్లీ ఫర్ ద వ్యాలిడేషన్ పర్పస్ రూ. 2 కట్ అవుతుంది. మళ్ళీ అది కాస్త మీకు రీఫండ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చేసరికి వన్స్ దే సక్సెస్ఫుల్లీ వెరిఫై యువర్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వ. అకౌంట్ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ 5 స్టెప్స్ ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడం అంటే మీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం మాత్రమే. ఓకే. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. స్టిల్ ఫ్యూ పీపుల్, యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ యువర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ వెరిఫై యువర్ అకౌంట్, రైట్, మీకు అకౌంట్ అయిపోతుంది. అండ్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద సర్వీసెస్. అండ్ ఫర్ ఫ్యూ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. సర్వీసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. అలాగనమాట. ఓకేనా? అది ర్యాండమ్గా ఎవరికి ఎలా వస్తుందని కూడా తెలియదు. సమ్ టైమ్స్ దే విల్ యూజ్ ద సేమ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బట్ ఒక పర్సన్కి యాక్టివేట్ అయిపోతుంది. అండ్ సేమ్ క్రెడిట్ కార్డ్ అంటే సేమ్ బ్యాంక్ అనుకుందాం. అనదర్ పీపుల్ విల్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ లెస్ దెన్ 2 అవర్స్లో మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట, ప్రతి ఒక్కరికి కూడా. ఓకే. ఈ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్లో మీకు స్టిల్ 2-3 అవర్స్ అయినా అవ్వలేదు, దెన్ పింగ్ ఇన్ గ్రూప్. ఓకేనా? మీకు ఫార్మెట్ పంపిస్తాను, ఆర్ మీకు సపోర్ట్ పర్సన్ అసైన్ చేస్తాను. దెన్ దే విల్ రైజ్ టికెట్ టు ఏడబ్ల్యూఎస్ టీమ్ అనమాట. ఎలా రైజ్ చేయాలి ఏంటనేది చూపిస్తానులేండి. రైజ్ టికెట్ టు ఏడబ్ల్యూఎస్ టీమ్. 99% అవసరం లేదు. లాస్ 2 అవర్స్ అయిన తర్వాత కూడా అవ్వలేదంటే అప్పుడు అనమాట. దే విల్ రైజ్ టికెట్ టు ఏడబ్ల్యూఎస్ టీమ్ దట్ హలో మై నేమ్ is so and so. Yeah, okay. They can say that, hello, hi, my name is Kalyan, and I want to implement AWS services in my organization. I have created a test account. Please activate this account as soon as possible. అన్నక్కడ పెట్టేశారు అనుకోండి, మీకు యాక్టివేషన్ వెరీ సూన్ అయిపోతుంది అనమాట. ఓకే, వెరీ సూన్ అయిపోతుంది. ఐదర్ యూ కెన్ చాట్ విత్ దెమ్ ఓవర్ ద మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు నిమిషాల్లో కాల్ వచ్చేస్తుంది. లైక్ అమెజాన్ సపోర్ట్ నుంచి మనకు కాల్ వస్తుంది. వెన్ యూ హ్యావ్ క్వైరీ బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అవుతారు కదా, అలాగే సపోర్ట్ టీమ్ అనేది ఎక్స్ట్రాడినరీ. దట్స్ వే దే ఆర్ బిల్డింగ్ దీస్ మెనీ రీజియన్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్. కానీ ద బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే కాంపిటేటివ్ కదా. ఇఫ్ ఏడబ్ల్యూఎస్ డింట్ పెర్ఫార్మ్ వెల్, ఆల్ ద business will go to that Flipkart. If Flipkart is not doing well, all the business will go to the
జీసీపీ. కానీ ఈవెన్ ఇఫ్ యూ డూ ద స్మాల్ ఎస్కలేషన్, వాళ్ళ జాబ్స్ కూడా రిస్క్, అంటే రిస్క్ అంటే దే విల్ వెరిఫై ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏం చెప్ టూ వెర్షన్స్ వింటారు కదా. సో అంత యాక్షన్స్ తీసుకుంటారు. దట్స్ వై దే, దీస్ టెక్నికల్ పీపుల్ ఆర్ వెరీ పొలైట్, వెరీ పొలైట్. దే విల్ గైడ్ యూ ఇన్ ఏ బెటర్ వే. మీకు ఇంకా ఇంటర్నల్ గా సర్వీసెస్ అవి ఎలా సపోర్ట్ టీమ్ తో కనెక్ట్ అవి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది అది మనం చూద్దాం. ప్రెసెంట్ అకౌంట్ యాక్టివేషన్ కాస్త చేసుకోండి. వన్స్ యూ యాక్ట్ వన్స్ యువర్ యాక్టివేషన్ ఈస్ డన్, ఓకే, ఇలా లాగిన్ అవ్వండి. లాగిన్ ఎలా అవుతారంటే సేమ్ ఈ సైన్ ఇక్కడికి వచ్చినా పర్లేదు. నెక్స్ట్ అక్కడ సైన్ ఇన్ ఇంటూ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఉంది కదా, అలాగ చేసినా పర్లేదు. లేదంటే మీరు ఓపెన్ చేసినంటే ఫస్ట్ ఫస్ట్ ఇలా వస్తుంది. లేదంటే ఏడబ్ల్యూఎస్ ఫ్రీటర్ అని చెప్పి సెంటర్ చేయండి. విల్ గెట్ దిస్ ఆప్షన్ రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ టు ద కన్సోల్ అని ఉంటుంది. క్రియేట్ అకౌంట్ అయితే ఇక్కడికి వెళ్ళండి, లేదా సైన్ ఇన్ టు ద కన్సోల్ అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ అకౌంట్ ఐడి ఆర్ అలియాస్. ఇది మీరు ఆర్గనైజేషన్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఆర్గనైజేషన్ ఆర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్, అలాగనే కూడా కాదు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్, ఓకేనా, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఆర్గనైజేషన్ అకౌంట్ ఐడి ఏంటి, మీకు యూజర్ నేమ్ ఇస్తారు, మీకు పాస్వర్డ్ ఇస్తారు. Okay, if you are working for someone, if you are working, or if you are the owner of yourself, and if it is a practice account, then you have to click on sign in using root user email. రూట్ యూజర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఇందాక ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ పాస్వర్డ్ అని వస్తుంది కదా, పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ సెట్ చేశారు కదా, పాస్వర్డ్ పాస్వర్డ్ కాస్త వాడండి. పాస్వర్డ్ వాడిన తర్వాత ఎంఎఫ్ఏ అథెంటికేటర్ మీకు అడగదు ఇనిషియల్గా, ఓకేనా. ఎంఎఫ్ఏ అథెంటికేటర్ మీకు అడగదు. అథెంటికేషన్ అంటే ఏం లేదు, వన్ లేయర్ ఆఫ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఐ హోప్, ఓకే. మల్టీ మల్టీ వెరిఫికేషన్ అనమాట, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. మీకు అడగదు. నా అకౌంట్ సైన్ అప్ అంటే ఇందులో కొద్ది వేరే ప్రాజెక్ట్స్ ఒకటి రన్ అవుతాయి వేరే రీజియన్లో, అందుకోసం నేను సెటప్ చేసుకున్నాను. మీ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి అవ్వదు, బట్ వెరీ సూన్ మీరు చేసుకోవచ్చు ఇది కూడా. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఒక యాప్ ఉంటుంది. యాప్లో మన కోడ్ కాస్త ఎంటర్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా మీరు చక్క అయితే పింక్ చేయొచ్చు, ఓకేనా. బికాస్ అకౌంట్ క్రియేషన్ ఈజ్ మెయిన్ ప్రాసెస్. 70 109 ఎంటర్. గైస్, ఈ అకౌంట్లోకి నీట్గా లాగిన్ అయిపోయారు, కానీ అకౌంట్లోకి నీట్గా లాగిన్ అయ్యారు అనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఆ పాయింట్కే స్టిక్ అయి ఉండండి. మీరు నోట్స్ కూడా రాసుకోండి, కానీ నోట్స్ కూడా అంటే సింగిల్ లైన్లో రాయండి. ఇది జస్ట్ ఇక్కడ చూసారా, ఈ మంత్ మొత్తం నేను బిల్లింగ్ రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తాను కదా. ఇంతకుముందు ఈ కాస్ట్ అండ్ యూసేజ్ అని చూసారా, ఈ డాష్ బోర్డ్ ఇక్కడ ఉండేది కాదు. ఈ డాష్ బోర్డ్ ఇక్కడ ఉండేది కదనమాట, ఇక్కడ డిస్ప్లే చేసేది కదా. అకౌంట్ ఇప్పుడు ఓపెన్ అంటే మనకు కనబడుతుంది. ఇంతకుముందు చూసుకోవాలనుకుంటే ఇలా ఉంటే ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తే ఏమైంది, చాలా మంది చూసుకునేవారు, చాలా మంది చూసుకునే వాళ్ళు కాదు, ఓకేనా, చూసుకునే వాళ్ళు కాదు. సో అన్నెసెసరీగా బిల్స్ వచ్చింది. ఇప్పుడు మనకి డాష్ బోర్డ్లో వాళ్ళు ఇస్తారు, వీళ్ళు బ్యాక్ ఎండ్ లో చాలా కస్టమర్స్ కంప్లైంట్ చేయడం వల్ల కానీ, లేదంటే చిన్న సజెషన్ ఇవ్వడం కానీ, వై డోంట్ యూ మూవ్ యువర్ బిల్లింగ్ డాష్ బోర్డ్ సో యూసేజ్ అకౌంట్ టు దట్ మెయిన్ డాష్ బోర్డ్ ఇట్ సెల్ఫ్. సో వెన్ ఎవర్ వీ లాగిన్ వీఆర్ ఏబుల్ టు సీ అన్నక్కడికి బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ పీపుల్స్ అనేది రేస్ చేస్తారనమాట. రేస్ చేసేసరికి వాట్ ఎవర్ వీ సే దే ఇంప్లిమెంటెడ్ ఇట్, ఓకే. బికాస్ వాళ్ళ ఎజెండా కూడా ఏంటి, మీరు సర్వీసెస్ బాగా వాడుకొని ఎక్స్ప్లోర్ చేసి బిల్ పే చేసుకోండి, లేదా మీరు లాంచ్ చేసుకొని ఐడియల్గా వచ్చి బిల్ పే చేయొద్దు అనేది వాళ్ళు ప్లాన్. అందుకని పే యాజ్ యూ గో మోడల్ పెట్టారు. పే యాజ్ యూ గో మోడల్, పే యాజ్ యూ గో మోడల్ అంటే ఏంటి, మీరు ఎంత వాడితే అంత పే చేయండి. ఒక గంటకి హై సర్వర్ అంటారు, 4,000 రిలేటెడ్ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, గంట పడితే 4,000 పే చేయండి, అంతే తప్ప ఇది పెద్ద సర్వర్ కదా ఒక రోజంతా ఛార్జ్ చేస్తానని ఏమనట్లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే డాష్ బోర్డ్ అకౌంట్స్లోకి, మెయిన్ అకౌంట్లోకి దీన్ని తీసుకొచ్చేసారు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది మీ అకౌంట్ ఐడి అండి. ఇందాక మీకు సైన్ ఇన్ చేసేటప్పుడు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్మన్ అని చెప్పేసి అన్నాను కదా, అప్పుడు మీకు వాళ్ళ అకౌంట్ ఐడి ఇస్తారనమాట. వాళ్ళ అకౌంట్ ఐడి, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, అంటే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తారు, అలా లాగిన్ అవుతాం. ఇది ఇక్కడ వరకు చూసుకోండి. మీకు ఒకవేళ సైన్ అవుట్ అవ్వాలి సెషన్ అయిపోయిన తర్వాత అనుకుంటే సైన్ అవుట్ చేసేయండి, ఓకే. సైన్ అవుట్ చేయకపోయినా పర్లేదు, లోపల సర్వర్ డిలీట్ చేసుకుంటే చాలు, ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ ఇది మెయిన్, ఓకేనా, ఇది మెయిన్.
ఇది ఏంటంటే రీజియన్ అని అంటారు. ఐ రిపీట్, రాసుకోండి ఇది రీజియన్ టెర్మినాలజీ. రీజియన్ అండి. రీజియన్ అని ఒక పదం తెలుసుకోండి. అవైలబిలిటీ జోన్ అనే ఒక పదం తెలుసుకోండి. రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్, ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రీజియన్. జనరల్ మీనింగ్ ఏంటంటే రీజియన్ అంటే ప్రాంతం, ఓకేనా. అవైలబిలిటీ జోన్ అంటే అవైలబిలిటీ జోన్, ఈ జోన్ కూడా తీసేయండి పోనీ. అవైలబిలిటీ అంటే అవైలబిలిటీ ప్రోడక్ట్ కానీ సంథింగ్ ఏదో. అవైలబిలిటీ అంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది కానీ, అవైలబిలిటీ అంటే పలానా చోట దొరికేది, అలా కన్సిడర్ చేద్దాం. రీజియన్, దీని పక్క పక్క నన్ను ఈ సబ్ అనుకుంటున్నాను అంటే రీజియన్ లో. రీజియన్ లో అన్న అక్కడ రాసుకోండి. రీజియన్ లో, రీజియన్ లో అవైలబిలిటీ జోన్, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. రీజియన్ లో అవైలబిలిటీ జోన్స్ వన్, అవైలబిలిటీ జోన్ వన్ ఉంటుంది అనుకుందాం, ఓకే. అవైలబిలిటీ జోన్ టూ ఉంటుంది. లెట్స్ టేక్ వన్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మోస్ట్లీ వీకెండ్ వచ్చేసరికి లైక్ దోస్ హు ఆర్ స్టేయింగ్, ఓకే, ఇన్ ఓకే విత్ ఇన్ ద సిటీస్ లేదా విత్ ఇన్ ద విలేజెస్, మనం ఏం చేస్తాం జనరల్లీ వి గో ఫర్ ఎ గ్రాసరీ, కానీ ఎవ్రీ వీక్ ఒకసారి గ్రాసరీకి వెళ్తుంటాం. గ్రాసరీకి వెళ్ళినప్పుడు వి విల్ పిక్ ఎనీ ద టాప్ బ్రాండ్ లాంటిది చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకుందాం, కానీ హైదరాబాద్లో ఉన్నాం. సో హైదరాబాద్లో ఏదో ఒక ప్రోడక్ట్ కోసం డీమార్ట్ అనుకుందాం, డీమార్ట్ అని చెప్పేసి అనుకుందాం. డీమార్ట్ అనేది ఏమవుతుందంటే, లెట్ మీ రీఫ్రేజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఓకే. డీమార్ట్ హైదరాబాద్, హైదరాబాద్ డీమార్ట్ ఇలా కన్సిడర్ చేసుకోండి. హైదరాబాద్ డీమార్ట్ అనేది రీజియన్. ఐ రిపీట్, హైదరాబాద్ డీమార్ట్ అనే రీజియన్. ఇప్పుడు ఇందులో ఒక ప్రోడక్ట్ ఉంది, ఓకే. ఒక ప్రోడక్ట్ ఉంది అంటే ఏంటి, ఆ, ఇక్కడ ఒక మీకు మొత్తం 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకే. ఈ 100 ప్రొడక్ట్స్ అవైలబిలిటీ జోన్ వన్లో ఉండాలి, అవైలబిలిటీ జోన్ టూలో ఉండాలి, అవైలబిలిటీ జోన్ త్రీలో ఉండాలనేది వాళ్ళ టార్గెట్. కానీ వాళ్ళు మొత్తం దగ్గర ఉండాలనేది వాళ్ళ టార్గెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్ ఎక్కువైంది అనుకుందాం. సేల్ ఎక్కువైపోతే ఇప్పుడు అప్డేటెడ్ ప్రోడక్ట్స్ కాస్త ఎన్ని ఉంటాయి, అప్డేటెడ్ ప్రోడక్ట్స్ కాస్త ఎన్ని ఉంటాయి, సేల్ ఎక్కువైంది. సో యూ విల్ హ్యావ్ ఓన్లీ 90. 90 కాదు, యాక్చువల్లీ 100 ఉండాలి, సేల్ ఎక్కువైపోయింది 90 అనుకుందాం. ఇప్పుడు ఈ హైదరాబాద్ డీమార్ట్లో ఏదైతే ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారో, కానీ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారో మెల్లిగా ఇక్కడ సేల్ అయిపోవడం వల్ల జీరో జీరో అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఈ పీపుల్ బయింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హైదరాబాద్ డీమార్ట్కి వచ్చేసరికి, కానీ హైదరాబాద్ డీమార్ట్ నుంచి ఆ పలానా ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఏదైతే ఎక్కువ సేల్ అవుతుందో, ఏదో సమ్ ఎక్స్ ప్రోడక్ట్ అనుకోండి, సేల్ అయితే ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఈ నియర్ బై అంటే ఇక్కడ స్ట్రీట్ వన్లో కూడా డీమార్ట్ ఉంటుంది, స్ట్రీట్ టూలో కూడా డీమార్ట్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ హైదరాబాద్ డీమార్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఫర్ ఎవ్రీ 2 to 3 స్ట్రీట్స్కి ఒక డీమార్ట్లో ఉంటున్నాయి. ఇలా కన్సిడర్ చేసుకుంటే ఇఫ్ యూ ఆర్డర్ సమ్ ప్రోడక్ట్, లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఒకవేళ ఈ జోన్ ఇక్కడ మెయింటైన్, జోన్ 3 కానీ ఇక్కడ మెయింటైన్ చేయలేదనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు బై దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, విల్ కమ్ టు, ఓకేనా. మెయిన్ కాన్సెప్ట్ వద్దాం, బెంగళూరుకి వద్దాం. బెంగళూరులో కూడా బెంగళూరు డీమార్ట్ ఉంటుంది, కానీ బెంగళూరు డీమార్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా రీజియన్కి వచ్చేసరికి బెంగళూరులో కూడా రీజియన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి బెంగళూరు అవైలబిలిటీ జోన్ ఉంది కదా, అవైలబిలిటీ జోన్ బిఎల్ఆర్ అని పెడతాం. బిఎల్ఆర్ అంటే కోడ్, బెంగళూరు కోడ్ అనమాట, ఓకేనా. బెంగళూరు కోడ్ ఇది, ఫ్లైట్ కోడ్ అనుకుంటా, ఫ్లైట్ కోడ్ ఆర్ ట్రైన్ కోడ్ ఇది బిఎల్ఆర్. సో అవైలబిలిటీ ఇది హెచ్వైడి అని పెడతాను, హెచ్వైడి. నెక్స్ట్ సింపుల్ కాన్సెప్టే, ఒక 2 minutes క్లియర్ అయిపోతుంది, ఒకసారి చూద్దాం. ఓకే గైస్, వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, లెట్ మీ రిపీట్ ఇట్. మీకు కొన్ని ప్రొడక్ట్స్ కావాలండి,
ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇక్కడ హైదరాబాద్లో లేవనుకుందాం, 3 జోన్స్లో లేవనుకుందాం. మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? బెంగళూరుకి వెళ్ళాలి. అలాగే కాకుండా మీరు జోన్ 1లో లేదనుకోండి. ఒకవేళ అదే ప్రోడక్ట్ జోన్ 2లో ఉంటే మీకు పక్కనే కదా! సర్వ్ చేయడానికి పక్కనే కదా! ఇది ఈజీ అవుతుంది. సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే లెట్ అస్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజియన్. ఒక హైదరాబాద్ అనేది రీజియన్ అవుతది. బెంగుళూరు అనేది రీజియన్ అవుతది. ఫిజికల్‌గా, ఫిజికల్‌గా ఎక్కడైతే ల్యాండ్ మీద ఈ డీమార్ట్ ఉందో, కానీ డీమార్ట్ ఉందో వీటిల్ని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్స్ అని అంటారు. ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ఒక ఏరియాలో పెట్టారనుకోండి. అప్పుడేమంటారంటే హెచ్‌వైడీ 1, హెచ్‌వైడీ 1 అని పెడతారు. దానికి అర్థం ఏంటంటే హైదరాబాద్‌లో అవైలబిలిటీ జోన్ 1. ఒకవేళ హైదరాబాద్‌లో ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్నేమంటారంటే హెచ్‌వైడీ 2 కోడ్ ఇస్తున్నారనమాట. అంటే దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ రిఫరింగ్ టు హైదరాబాద్ డీమార్ట్ అవైలబిలిటీ జోన్. 2 అంటే అవైలబిలిటీ జోన్. 3 అంటే అవైలబిలిటీ జోన్ 3. 4 అంటే అవైలబిలిటీ జోన్ 4. ఓకే. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా! వీటిలో ఏమంటారంటే ఒక్కొక్క దాన్ని అవైలబిలిటీ జోన్స్ అని. నాలుగిట్లని నాలుగిట్లని రిప్రజెంట్ చేస్తాం కదా! రిప్రజెంట్ చేసేదాన్ని రీజియన్ అని అంటాము. రీజియన్. ఆ 4 ఫిజికల్‌గా ఒక ల్యాండ్ మీద వచ్చిన తర్వాత దానికో కోడ్ జనరేట్ అవుతదనమాట. ఓకే. అంటే యూనిక్ కోడ్ హెచ్‌వైడీ జోన్ 1, హెచ్‌వై 2 దాన్ని అవైలబిలిటీ జోన్స్ అని అంటాము. ఫిజికల్‌గా ఉంటే అవైలబిలిటీ జోన్. ఆ ఫిజికల్‌గా ఉన్నదాన్ని రిప్రజెంట్ చేసేది రీజియన్. లెట్ అస్ అండర్‌స్టాండ్ దిస్ డెఫినిషన్. ఓకే. లెట్స్ సీ. ఏ రీజియన్. ఆహాహాహాహా! ఓకే. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ డిఫరెంట్. ఇప్పుడు మారిపోతుంది సెంటెన్స్ మళ్ళీ నీట్‌గొస్తుంది. ఏ రీజియన్ ఈస్ ఎ జియోగ్రాఫికల్ ఏరియా విత్ మల్టిపుల్ డేటా సెంటర్స్. క్లియర్ అండి. అండ్ అవైలబిలిటీ జోన్ ఈజ్ ఐసోలేటెడ్ డేటా సెంటర్ విత్ ఇన్ ద రీజన్ టు ఎన్ష్యూర్ హై అవైలబిలిటీ ఆఫ్ ద ఫాల్ట్ టాలరెన్స్. ఈ ఫాల్ట్ టాలరెన్స్‌లు అవి అంటే ఏంటో నేను చెప్తానులెండి. ప్రెజెంట్ అంటే రీజన్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఏ రీజన్ ఈజ్ ఎ జియోగ్రాఫికల్ ఏరియా విత్ మల్టిపుల్ డేటా సెంటర్స్. ఓకేనా? ఇది జియోగ్రాఫికల్ ఏరియా డేటా సెంటర్ 1 డి1, డేటా సెంటర్ 2 డి2 అండ్ ఇది డి3 అన్నమాట. ఓకేనా? ఇలా కాస్త కన్సిడర్ చేసుకోండి. వేరేస్ మళ్ళా అవైలబిలిటీ జోన్‌కి వచ్చేసరికి ఈజ్ ఐసోలేటెడ్ డేటా సెంటర్. అవైలబిలిటీ జోన్‌కి వచ్చేసరికి ఇది ఐసోలేటెడ్ డేటా సెంటర్ విత్ ఇన్ దట్ రీజియన్. 2 సేమ్ మీనింగ్. దాన్ని అడిగితే ఇది ఆన్సర్ వస్తుంది. ఇది అడిగితే ఆ టైప్‌లో అన్నమాట. కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, మీరు దీన్ని చూసారా? నార్త్ వర్జీనియా అనేది రీజియన్. యూఎస్ ఈస్ట్ 1 అండి. ఇప్పుడు మీరు ఒక్కసారి చెప్తారా? యూఎస్ ఈస్ట్ 1లో 10 డేటా సెంటర్స్ ఉన్నాయనుకుందాం. యూఎస్ ఈస్ట్ 1 అనేది రీజియన్. ఇక్కడ కనబడేవన్నీ కూడా రీజియనే. యూఎస్ ఈస్ట్ 1లో 10 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 డేటా సెంటర్స్ యొక్క కోడ్ ఏమవుతుందో చెప్తారా? డేటా సెంటర్ 1 కోడ్ ఏమవుతుందండి? యూఎస్ ఈస్ట్ 1 ఒకవేళ 2 డేటా సెంటర్ ఉంటే 1 ఇంకోటి ఉంటే 1 అండ్ 1 ఓకేనా? 1 అలా అనుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మన ఇండియాకి వచ్చేద్దాం. ఇండియా ఇక్కడ ముంబై ఉంటుంది చూడండి. ఏపీ సౌత్ 1. ఓకేనా? ఏపీ సౌత్ 1 ఇప్పుడు ఇండియాలో ఎవరు ఎవరు స్టార్ట్ చేసినా ఏపీ సౌత్ 1. ఇఫ్ అనదర్ అంటే మనకు హైదరాబాద్లో ఒకటి 1 అనుకుందాం. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒకటి వస్తుందండి. అక్కడ 1 అవుతుంది. కానీ 1 వస్తుంది. నెక్స్ట్ వైజాగ్లో కూడా వస్తుంది. 1 సో ఏపీ సౌత్ 1 ఓకేనా? 1 అనేసరి 1 అంటే బ్లైండ్ మనం ఫిక్స్ అయిపోవచ్చు ముంబై అని. బికాస్ ఫస్ట్ లాంచ్ అయింది అక్కడ. నెక్స్ట్ 1 కోడ్ అంటే యూ నో నీడ్ టు సే ఎంటర్ థింగ్ ఏసీ సౌత్ 1 ఓకే. దే ఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ అన్నట్టుగా మనం కన్సిడర్ చేసుకోవాలి.
సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ డే వన్ నుంచి మీరు నేనైతే నార్త్ వర్జీనియాలో సెషన్స్ చెప్తాను. ఓకే, నార్త్ వర్జీనియాలో చెప్తాను. మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ ఏమైనా సర్వర్లు ఉన్నాయా ఒకసారి చూడండి ఇక్కడ. సర్లేండి, ఇక్కడ ఇన్స్టెన్సెస్ అవి ఉన్నాయి ఇక్కడ కొద్దిగా. ఓకే, ఫ్లిప్కార్ట్ ప్రాడ్, ఓకే, ఫ్లిప్కార్ట్ ప్రాడ్ ఇవన్నీ అందులో ఉన్నాయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముంబై ఉంది కదా, ముంబై మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ముంబై మీద క్లిక్ చేస్తాను. సో గైస్, గో టు ద డాష్ బోర్డ్. గైస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఇన్స్టెన్సెస్ ఇయర్. ఇన్స్టెన్సెస్ ఇక్కడ జీరో. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ ముంబైకి వచ్చేసరికి ఇన్స్టెన్సెస్ జీరో. ఓకే, మరి నార్త్ వర్జీనియాకి వచ్చేసరికి 3. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫ్లాట్ లాగా అనుకోండి. ఇది ఒక పెద్ద ఫ్లాట్. ఇది ఒక పెద్ద గేటెడ్. ఈ ఫ్లాట్ లో మల్టిపుల్ వింగ్స్ ఉంటాయి కదా, ఏ వింగ్ అని, బి వింగ్ అని, సి వింగ్ అని ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేశారు, ఏ వింగ్ లో 3 సర్వర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు బి వింగ్ లోకి వెళ్ళి, బి వింగ్ లో అంటే ఈ ఏ వింగ్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు బి వింగ్ లోకి వచ్చి ఫర్నిచర్ ఫ్లాట్స్ లేవంటే లేదు, బికాస్ దిస్ ఇస్ సెపరేట్ అపార్ట్మెంట్, సెపరేట్ బిల్డింగ్ ఓన్లీ. అలాగే మీరు ఎక్కడ క్రియేట్ చేసింది కాస్త నార్త్ వర్జిన్లో క్రియేట్ చేశారు కాబట్టి నార్త్ వర్జిన్లో సర్వర్లు ఉంటాయి. అండ్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేశారంటే ముంబైలో ఉండవు, ఇంకెక్కడే కాదు ఇంకెక్కడ ఉండవు క్రియేట్ చేయకపోతే. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, మీరు డే వన్ నార్త్ వర్జీనియా ఇక్కడ ఈ టాప్ బటన్ చూసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మీరు సెషన్స్ 60 రోజులు కూడా అక్కడే చేయండి, 90 రోజులు కూడా అక్కడే చేయండి. ఇఫ్ నాట్, ఈ 3 సర్వర్లు లాంచ్ చేసి వదిలేస్తారు, రేపు నుంచి ఇంకో రీజియన్లో ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఆ బ్యాక్ ఎండ్ లో ఆ బిల్ అలా వస్తానే ఉంటుంది. ఆర్ వి క్లియర్ విత్ దిస్ పాయింట్? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఆర్ వి క్లియర్ విత్ దిస్? ఓకేనా, రీజన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, రీజన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ క్లారిఫై వన్ మోర్ టైం. ప్లీజ్ గో అహెడ్. Clear, Rishi. యా, అదర్స్ ప్లీజ్, అదర్స్ గైస్. Clear. యా రీజన్ సెలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో అంటే ఒక దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి అంటున్నాను. ఓకేనా, వై ఐ సెలెక్టెడ్ ఇస్ నార్త్ వర్జీనియా. ఏదైనా మెయిన్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి, బికాస్ ఇది ఫస్ట్ డేటా సెంటర్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంతా కూడా. ఓకే, ప్రొడక్ట్స్ అవైలబిలిటీ అది కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి. ఓకే, వర్కౌట్ అవుతుంది, ప్రాక్టీస్ చేసుకోవడం బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇదండి, ఇలా ఉంచుతాం ఇది. క్విక్గా నేను ఏం చేస్తానంటే ఒక విండో సర్వర్ లాంచ్ చేసి, లాస్ట్ టైం మనం ల్యాబ్ చేసినప్పుడు విండో సర్వర్ లాంచ్ చేస్తామా, మనం విండో సర్వర్ లాంచ్ చేస్తామండి స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్లో. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? డెమో సెషన్లో. సార్, It's slow. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. సరే అండి, నేను క్విక్గా ఒక సర్వర్ లాంచ్ చేయడం చూపిస్తాను. మీరు ఒక షాప్ కీపర్, ఓకే, మీ దగ్గరలో డెల్ స్టోర్కి వెళ్తే, ఓకే, మీకు ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి, డెల్ ల్యాప్టాప్ కావాలి, లేదంటే ఎనీ స్టోర్, ఓకే, స్టోర్కి వెళ్తున్నారు, మీకు ల్యాప్టాప్ కావాల్సి వచ్చినప్పుడు షాప్ కీపర్ సేల్స్ పర్సన్ మిమ్మల్ని ఏ రిక్వైర్మెంట్స్ అడుగుతారు, లేదా మీరు ఏ రిక్వైర్మెంట్స్ నాకు చెప్తారు ఒక ల్యాప్టాప్ కొనాలి అంటే. యా, జనరల్ క్వశ్చన్, మీ రిక్వైర్మెంట్స్ ఒకసారి చెప్పండి. Laptop specifications like ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ RAM, ఎంత ఉండాలి? ఓకే, డన్. నెక్స్ట్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ ర్యామ్. RAM అనుకోండి ఒక 1 GB RAM, ఓకే, బడ్జెట్. స్టోరేజ్ అనుకోండి బడ్జెట్. బడ్జెట్ ఒక 50,000 అనుకున్నాం. ఓకే, డన్. నెక్స్ట్ స్టోరేజ్ ఎంత ఉండాలి? స్టోరేజ్ ఎంత ఉండాలి? మేజర్ అయితే ఇవే. ఓకే, మేజర్ అయితే అంతే. ఇది నాకు 250 GB OS సరిపోతుంది, పడతాం. 500 GB సరిపోతుంది, లేదా ర్యామ్ ఎంత ఉండాలి. సో ఈ టైప్లో మనం మాట్లాడుతాం అనమాట. ఇప్పుడు మనం చెప్పే స్పెసిఫికేషన్ బట్టి, సార్ మీరు అడుగుతున్నారు కదా, ఈ ల్యాప్టాప్ అయితే ఒక 60,000లో వస్తుంది. ఓకే, లేదండి నాకు జస్ట్ ఓన్లీ ఒక ల్యాప్టాప్ చాలు, నాకు ఓన్లీ ఎక్సెల్ మీద మాత్రమే నేను వర్క్ చేసుకోను. మీ వర్క్ దేని గురించి అని కూడా అడుగుతుంటారు కదా జనరల్గా, ఫర్ వాట్ పర్పస్, గేమ్స్ ఆడుకోవడానికా, లేదంటే జస్ట్ నేను ఓన్లీ ఎక్సెల్. సో అయితే సార్ మీకు 20,000లోనే అరేంజ్ అయింది.
సో ఇక్కడ ఎలా మారుతుంది? ఓకే, ఇక్కడ బేస్ ర్యామ్ ఒక 2 GB ర్యామ్ అనుకుందాం, 2 GB ర్యామ్ ఓన్లీ. ఇక్కడికి వచ్చేసరికి ర్యామ్ ఏదైతే ఉందో ఒక 16 GB ర్యామ్ అనుకుందాం, అనుకుందాం అంతే. ఓకే. సో ఇక్కడ మీకు బడ్జెట్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ప్రైజింగ్ అనేది మారుతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమిటంటే ఆ 60,000తో పడితే 3 ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయి కదా. ఓకే, 3 ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయి. బట్ 3 ల్యాప్టాప్స్ వస్తున్నాయి కదా, మన రిక్వైర్మెంట్ ఫిల్ అవ్వట్లేదు. వి వాంట్ ఓన్లీ వన్ సర్వర్ విత్ హై కాన్ఫిగరేషన్. ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టీమ్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ డేటా ఎంట్రీ, వాళ్ళకి 3 పనులు ఎట్ ఎ టైం జరగాలి. సో వాళ్ళకి ఇది కరెక్ట్, వీళ్ళకి ఇది కరెక్ట్. ఓకేనా, వీళ్ళకి ఇది కరెక్ట్. సో చూసుకుందాం. ఓకే, ఎలాగని. సో అలాగే ఇప్పుడు ఇక్కడ సేల్స్ పర్సన్ ఉంటారు కదా, ఈ డాష్ బోర్డ్ సేల్స్ పర్సన్ లా మీరు మాట్లాడాలి మొత్తం అంతా. ఇక్కడ మనం అలా కమ్యూనికేట్ చేయాలి. లాంచ్ ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ అన్నా, ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ అన్నా, సర్వర్ అన్నా, లేదా మీ ల్యాప్టాప్ అన్నా, ల్యాప్టాప్ అన్నా, అన్నీ ఒకటే. ల్యాప్టాప్ అన్నా అన్నీ ఒకటే. ఇన్స్టెన్స్ టెర్మినాలజీ మారింది, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెన్స్. మై ఫస్ట్ విండోస్ మై ఫస్ట్ విండోస్ సర్వర్ అని చెప్పేసి లాంచ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఓఎసెస్ ఉన్నాయి. ఓకేనా, ఇవి ఓఎస్ అంటారు. అమెజాన్ లైనక్సా, మ్యాక్ ఓఎసా, ఉబంటూనా, విండోసా, రెడ్ హ్యాటా, డిబియానా, మీకు ఏదైతే కావాలో. నేను ఈరోజు సెషన్లో బిగినర్ ఫ్రెండ్లీ ఉండడం గురించి విండోస్ అని చెప్తాను. రియల్ టైంలో మనం ఏం వాడలేండి, ఒకవేళ ఉన్నా ఇక్కడ మీరు లాంచ్ చేసుకోవచ్చు. విండోస్ అట్లా ఆ సెషన్లో నాకు తెలుసు. మ్యాక్ ఓఎస్ గురించి మీకు చెప్పినట్టున్నాను. బట్ ఓకే, నేను విండోస్ క్లిక్ చేస్తుంటే ఓకే ఓకే, సమ్ ఆఫ్ యువర్ కరెంట్ సెట్టింగ్స్ విల్ బి చేంజ్డ్ ఆర్ రిమూవ్డ్ ఇఫ్ యూ ప్రొసీడ్. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. కన్ఫర్మ్ చేంజెస్ అని చెప్పేసానండి. కన్ఫర్మ్ చేశాను ఆల్రెడీ, కానీ విండోస్ మీద క్లిక్ చేశాను. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఫ్రీ టైర్ యూసేజ్? ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్ AWS అకౌంట్ విల్ గెట్ 750 అవర్స్ పర్ మంత్ ఆఫ్ T2 మైక్రో. ఇక్కడ చూసారు క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఏంటనుకున్నారు, T3 మైక్రో, T2 మైక్రో అంటే అంటే చిన్న సర్వర్లు అనమాట. మైక్రో అంటే స్మాల్ కదా. ఇక్కడ ఏదైతే సర్వర్, ఇవి రెండు ఫ్రీ. మరి T2 మీడియంకి వెళ్ళేసరికి డబ్బులు పడతాయి మనకి. ఇక్కడ టీ T3 మైక్రో ఈజ్ ఫ్రీ, T3 స్మాల్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ ఇక్కడ ఫ్రీ ఏదైతే ఉందో మీరు దాని మీద ప్రాక్టీస్ చేయాలి. నేను ఎక్కడైతే పెయిడ్కి వెళ్తున్నానో నేను చెప్తాను. నేను పెయిడ్కి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలా వద్దని కూడా చెప్తాను. బికాస్ నేను సెషన్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి కాబట్టి నేను పెయిడ్ తీసుకుంటా. మీరు ల్యాబ్ ఒకరే చేస్తారు కాబట్టి మీకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ 1 GB మెమొరీ అండి, 2 CPUs. ఇక్కడ 2 CPU, 2 GB మెమొరీ, ఇవి ఫ్రీ. లేదు ఋషి నాకు పెద్ద సర్వర్ కావాలనుకోండి, 2 CPUs, 4 GB మెమొరీ. అప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఒకసారి ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారా? $0.04 పెర్ అవర్ అట. $0.004 ఇంటూ, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తాను. 1 మినిట్. 0 లేదా కొద్ది మంచి పెద్ద సర్వర్ ఎలా ఎగ్జాంపుల్ తీసుకుంటాం కాబట్టి పెద్ద సర్వర్ తీసుకున్నాం. హియర్ వీఆర్ టేకింగ్ 4 CPUs అన్న సర్వర్, 16 GB మెమొరీ అనుకుందాం. 4 CPUs, 16 GB. ఇది ఆల్మోస్ట్ ఇంకా క్యాలిక్యులేషన్ చేయడం ఎందుకులేండి, చార్జిబిటీ అది అవసరం లేదు, మన నోట్తో క్యాలిక్యులేట్ చేసేద్దాం. $0.1 కానీ $0.1 17 ఇచ్చాడు పక్కన. పోనీ $0.17 per hour AWS charges. How much charges if I use for 1 day, if I use for 24 hour, 1 day and 1 month? నేను 4 CPU ఇలా ఉన్న తీసుకుంటున్నాను. ఇన్ INR ప్లీజ్. ఓకే, $83 ఉంది ప్రెసెంట్. మీరు గంట కనుక వాడుకుంటే పెర్ అవర్కి ₹14 వరకు పడుతుందండి ఆ సర్వర్ అనమాట. అలా 1 డేకి వచ్చేసరికి 338 రూపీస్. అలా 1 మంత్కి వచ్చేసరికి 10,000 చొప్పున ఛార్జెస్ పడుతుంది. సో నేనేమంటున్నానంటే పొరపాటున అటువంటి ఆ పెద్ద సర్వర్ లాంటి లాంచ్ చేసేసి మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయలేదంటే ఆ, మనకు బిల్స్ రావడం కామనే కదా. ఓకే, ఆల్వేస్ మేక్ ఏ అలారం ఏమైనా సెట్ చేసుకోండి. సెషన్ ప్రాక్టీస్ చేసే ముందు అలారం పెట్టుకోండి, కంపల్సరీ పెట్టుకోండి.
1.5 అవర్కి పెట్టుకోండి అలారం. మేక్ షూర్ యూ డిలీట్ ద సర్వర్ అన్న అక్కడ పెట్టండి. బెస్ట్ ప్రాక్టీస్. కొన్ని రోజులు చేస్తే అలవాటు అయిపోతుందండి. ఓకే, బట్ స్టిల్ మన డెమోలో కూడా నేను ఏం చేసాను, 10 సర్వర్ లాంచ్ చేసి వదిలేసాం. అప్పుడు నెక్స్ట్ వేరే యాక్టివిటీకి మూవ్ కావాలని కాదు, అట్ ద సేమ్ టైం మీరు కూడా కావాలని మర్చిపోరు, వేరే యాక్టివిటీకి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ రోజు మనకు గుర్తొచ్చే వరకు ఆ ల్యాప్టాప్ తీయకపోతే అది అలాగే రన్ అవుతుంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ హై ఎండ్ సర్వర్ తీసుకోవట్లేదు. ఇక్కడ T2 మైక్రో ఇది 750 అవర్స్ పర్ మంత్. సో మీకు లైనక్స్ కమెంట్స్ అవి ప్రాక్టీస్ రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 డేస్ అనుకుందాం. రోజుకి మీరు 2 అవర్స్ చొప్పున ప్రాక్టీస్ చేసుకున్నా సరే, 30 × 2 అవర్స్, 2 అవర్స్ చొప్పున ప్రాక్టీస్ చేసుకున్నా సరే, మీకు ఏదైతే 60 అవర్సే మీకు బిల్ అంటే 60 అవర్సే పడుతుంది మంత్కి. లేదు నేను రోజుకి 30 × 4 అవర్స్ ప్రాక్టీస్ చేసినా సరే, మీకు 120 అవర్సే పడుతుంది. 120 అవర్సే మీకు ఛార్జెస్ పడతాయి. స్టిల్ మీకు ఎంత? 750 అవర్స్ పర్ మంత్ అండి. ఋషి నేను ఈ మంత్లో తక్కువ ప్రాక్టీస్ చేస్తాను, నెక్స్ట్ మంత్లో అంటే లేదు, ఇవి ల్యాబ్స్ అయిపోతాయి అనమాట. అంటే ల్యాబ్స్ అంటే మంత్కి 750 గంటలే. మీరు 500 అవర్స్ వాడారనుకోండి, 150 అవర్స్ ల్యాబ్స్ అయిపోతాయి ఫ్రీ అకౌంట్లో. మళ్ళీ నెక్స్ట్ మంత్ 31 వచ్చేసరి ఫస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్లీ 750 అవర్స్ విల్ గెట్. ఈ ముందులో ఉన్న 150 అవర్స్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వం అనమాట. అది ఒకసారి చూసుకోండి స్టోరేజ్ అది. నేను కమ్ ఇయర్ నేను ఐఎమ్ గోయింగ్ విత్ T3 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఏదైతే ఉందో అదే క్లిక్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మీకు ఎన్ని కావాలి, నేను రెండని రాయినా రెండని రాస్తున్నాను. మీరు అయితే మాత్రం ఒకటే ఎంటర్ చేయండి. నాకు ఇప్పుడు 2 విండోస్ ల్యాప్టాప్లు వస్తాయి. ఓకే, మై ఫస్ట్ విండోస్ సర్వర్ అని ఉంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ వచ్చేసరికి నేను విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మీకు ఏంటంటే మైక్రోసాఫ్ట్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, లైక్ కోర్ బై 64 బి 260. ఓకేనా, మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళేసరికి మళ్ళీ మీకు ఛార్జెస్ పడతాయి అనమాట. ఓకే, మీకు విండోస్ విత్ ఎస్క్యూఎల్ వెర్షన్ కావాలా, విండోస్ విత్ ఎస్క్యూఎల్ మైక్రోసాఫ్ట్ వర్చువల్ స్టూడియో కావాలా, సో దాన్ని బట్టి. ఇక్కడ లాస్ట్ ఏంటంటే ల్యాప్టాప్ ఆఫీషియల్ ప్రొఫెషనల్ ప్లస్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే రిక్వైర్మెంట్స్ అవి ఏం లాంచ్ చేయలేదు వాళ్ళే చెప్తున్నారు. మీ యూజర్ నేమ్ ఏంటంటే యూజర్ నేమ్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్ అట. యూజర్ నేమ్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ మనం సెట్ చేసుకుందామండి. ఇది నెక్స్ట్ కీ పేర్ ఉంది కదా, కీ పేర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సెట్ వన్ పాస్వర్డ్, మీరు ఏం పాస్వర్డ్ సెట్ చేస్తారండి? వెల్కమ్ @123నా? మరి అంత స్మాల్ పాస్వర్డ్ అయితే పెట్టరు. లేదంటే జస్ట్ జనరల్ పాస్వర్డ్స్ మనం ఎలా పెట్టుకుంటాం? ఓకే, నందన్. ఓకే, నందన్ సంథింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో. ఓకే, సమ్ డేట్ ఆఫ్ బర్త్ కాస్త మనం అలా పెడుతుంటాం. ఇవన్నీ స్మాల్ పాస్వర్డ్స్. ఒకసారి మీ పాస్వర్డ్స్ మనం చూసాం అనుకోండి, నెక్స్ట్ టైం మీ ప్యాటర్న్ నాకు అర్థమవుతుంది, మీ పాస్వర్డ్స్ నేను లాగిన్ అవే ఛాన్సెస్ ఉండొచ్చు. ఐ రిపీట్. ఓకే, సో అలా కాకుండా ఏం చేశారంటే హియర్ యూఆర్ సెట్టింగ్ అప్ పాస్వర్డ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ అకౌంట్స్. ఆర్గనైజేషన్ రిలేటెడ్ పెడుతున్నారు అంటే ఏంటి? ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అతను ఏం చేశారంటే అక్కడ పాస్వర్డ్ ఆప్షన్ రిమూవ్ చేసేసి కీ పేర్ ఆప్షన్ తీసుకొచ్చారు. నో పాస్వర్డ్ అండి, నో పాస్వర్డ్. దే హ్యావ్ గివెన్ ద కీ పేర్. ఈ పేర్ అంటే ఒక ఫైల్ ఇస్తున్నారండి. ఈ పేర్ అంటే ఒక ఫైల్ ఇస్తున్నారనమాట. ఆ ఫైల్ ద్వారా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. కమ్ హియర్, క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఉంది కదా, క్రియేట్ చేసుకోండి. ప్రాక్టీస్ కీ పేర్ ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి మీరు. లేదంటే మీరు ఆ సర్వర్కి యాక్సెస్ చేయలేదు ఇది కనుక పోయిందంటే. అంటే లాక్ అండ్ కీ లాగా ఇది ఏడబ్ల్యూఎస్లో ఉండదు లాక్. ఈ పాస్వర్డ్ అనేది కీ మన కంపల్సరీ ఉంటుంది. ఆర్ఎస్ఏ టోకెన్ పెన్ ఫార్మెట్లు ఉంచండి. ఇవి రెండింటికి డిఫరెన్స్ అప్కమింగ్ సెషన్లో మీకు చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ఆప్షన్స్తోనే నేను వెళ్తున్నాను. ఓకే, మీ పాస్వర్డ్ అని చూసారా? ఓపెన్ దిస్ వన్ అండ్ కమ్ హియర్. ఇది మీ పాస్వర్డ్ అండి, ఇది మీ కీ అనమాట. దీని ద్వారానే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా, కమ్ హియర్. ఇంక ఇవేమి ఓకేనా, ఇవేమి కూడా జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఈ సెక్యూరిటీ ఆప్షన్ కదండి, సెక్యూరిటీ ఆప్షన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ ఆప్షన్ కాస్త నేను మొత్తం ఇగ్నోర్ చేస్తాను. దీన్ని ఏమి టచ్ చేయట్లేదు. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ దీన్ని కూడా ఇగ్నోర్ చేసేయండి.
కమ్ హియర్ స్టోరేజ్ ఓకేనా. స్టోరేజ్ అంటే మీకు ల్యాప్టాప్ కొన్నప్పుడు ఇప్పుడు స్టోరేజ్ ఎంత వస్తుంది అనుకున్నారు? 30 GB అనమాట. 30 GB. మనం ఆర్గనైజేషన్లో అంటే మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు మనం 250 GB 1000 GB అలా వస్తుంది కదా, ఇక్కడ 30 GB. మీరు కాస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి. 35 కావాలంటే 35 అలా ప్రాక్టీస్ చేస్తే కదా అవసరం లేదు. 30కి మించి తగ్గించొద్దు, కానీ 30కి మించి తగ్గించొద్దు. 30 మీద తగ్గించండి ఒకసారి 29. ఇట్ ఈస్ సెయింగ్ దట్ వాల్యూమ్ ఈజ్ స్మాలర్ దెన్ స్నాప్షాట్. మస్ట్ బి అట్లీస్ట్ 30 GB కాన్ఫిగర్ అవ్వాలన్నమాట. నేను 35 పెడతాను ఇక్కడ. 35 ఎందుకు లేదు, 30 చాలు. ఓకే. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. లైక్ ఈ ఫైల్ సిస్టమ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా మనం చూద్దాం. ఇది కానీ ఫైల్ సిస్టమ్స్ కాన్సెప్ట్ కూడా అంటే ఇది వేరే సపరేట్గా వేరే వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. ఇది బిగినర్లో ఇది ఏమవుతుంది, ఇక్కడ ఏమైతే డిఫాల్ట్ ఆప్షన్స్ ఉన్నాయో దాని కాస్త వదిలేయండి, కానీ దాని కాస్త వదిలేయండి. నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ ఏం చేయొద్దు. జస్ట్ ఆప్షన్స్ ఏవైతే నేను ఫిల్ చేస్తానో అది పెట్టి లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. డిఫాల్ట్ ఆప్షన్స్ పెమ్ ఓకే, ఫైల్ సిస్టమ్స్ పీపీకే వీటి గురించి ఆలోచించొద్దు. దిస్ ఈజ్ ఫస్ట్ సెషన్. ఇక్కడ మీకు 2 IDs వచ్చినాయి, కానీ 2 IDs వచ్చినాయి, 2 కూడా క్రియేట్ అయిపోయాయి. ఓకే. ఇక్కడ నాకు అదర్ సర్వీస్ ఉన్నాయి కదా, మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఫిల్టర్లో రన్నింగ్ RUNNI ఓకే, రన్నింగ్ రన్నింగ్ అని ఎంటర్ చేయండి. ఓన్లీ రన్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. ఓకే. ఇక్కడ ఏదో ఒకటి విండోస్ సర్వర్ 1 మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ కనెక్టింగ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. విండోస్ సర్వర్కి పోర్ట్ నెంబర్ RTP పోర్ట్ నెంబర్ ఎంతండి? రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ వర్కింగ్ ఎంప్లాయీస్ నవీన్ రమేష్ చెప్పండి. రమేష్ రవికిరణ్. విండోస్ పోర్ట్ నెంబర్ ప్లీజ్. Yeah, 3389, sir. విండోస్ పోర్ట్ నెంబర్ అయితే 338. ఎవ్రీవన్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 3389. 3389 అనేది గుర్తుపెట్టుకోండి. SSH పోర్ట్ నెంబర్ ప్లీజ్. 22, sir. 22. 22. ఓకే. జస్ట్ ఈ రోజు సెషన్లో ఈ 2 నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా నెంబర్స్ చెప్పను. అంటే ఏంటంటే సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ. మీరు సెక్యూరిటీలో ఈ నెంబర్ కనుక ఈ సెక్యూరిటీలో పెడితే సింపుల్గా చెప్పాలంటే మీరు ఆఫీస్కి వెళ్తామండి. ఆఫీస్కి వెళ్ళడం మనకి యాక్సెస్ కార్డ్ ఎలాగా లోపల ఎంటర్ అవ్వడానికి, ఇది కూడా అంతే. మీరు ఆ ల్యాప్టాప్కి విండోస్ ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వాలంటే 3389 అనేది ఓపెన్ చేయాలి. ఇది లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే 22 అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా. ఇది కూడా వదిలేండి ఈ రోజుకి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోరా రివర్స్లో. ఓకే. ఓకేనా. ఇది 3389 ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి మీకు చూపించాలి కదా. సెక్యూరిటీ ఈ సర్వర్ మీద క్లిక్ చేసి సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు లాంచ్ విజార్డ్ 3 అని వచ్చింది, మీకు 1 అని వస్తుంది. బికాస్ యూఆర్ లాంచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ లైన్ ఉంటాయి ఇక్కడికి. ఇది చివరి 3, 4, 5 అని గుర్తుపెట్టుకోవద్దు. కొంతమంది లాస్ట్ బిగినర్స్ కదా, బిగినర్స్లో మనకి ఏంటంటే సార్ మీకు ఇక్కడ 3 ఉంది, నాకు జస్ట్ 1 అని వచ్చింది, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ రైట్. బిగినింగ్లో ఇదంతా కామనే, బట్ ట్రై టు అండర్స్టాండ్. క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తారా 3389 ఈజ్ ఆల్రెడీ ఓపెన్. 3389 ఈజ్ ఆల్రెడీ ఓపెన్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ కనెక్ట్ అవుతాం. కమ్ బ్యాక్ అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి రావాలి. EC2 మీద క్లిక్ చేయండి. ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. మై విండోస్ ఫస్ట్ సర్వర్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ కనబడుతుంది ఈ ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేసి టాప్ ఆరెంజ్ పక్కన ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను. కనెక్ట్. ఏదో ఎర్రర్ వచ్చింది. SSM agent unable to acquire credentials and no valid credentials could not be retrieved. Why? DHMC is not enabled and IAM. Okay, not a problem, guys. Okay, I'll do one thing. Wait for some time. I'll change the method. ఫస్ట్ సింపుల్గా అయిపోవాలి, ఇలా కాంప్లికేటెడ్గా మనకొద్దు. సర్వర్ లాంచ్ చేసి ఓకే నాకు విండోస్ సర్వర్ వచ్చింది, నేను దాని మీద వర్క్ చేయగలుగుతున్నాను, మళ్ళీ సెషన్ డిలీట్. అది ట్రబుల్ షూటింగ్ అంతా నెక్స్ట్కి వెళ్దాం.
మనకి డెస్క్టాప్ ప్రోటోకాల్ రిలేటెడ్ ఒక ఫైల్ రావాలి. మీకు రావట్లేదు. I'll tell you. ఈ ఆప్షన్స్ ఓకే, మీకు ఇలా ఇలా ఎర్రర్ వస్తే ఇది చేయండి, లేదంటే ఇది ఇగ్నోర్ చేసేయండి, ఏం పర్లేదు. డైరెక్ట్ లైనక్స్ సర్వర్తో మనం మాట్లాడదాం, కానీ విండోస్ మనకు కన్వీనియంట్ కదా అని దీంతో అనమాట. ఎనేబుల్ సిస్టమ్ మేనేజర్ అని నేను క్లిక్ చేశాను. జస్ట్ మీరు క్లిక్ చేయండి, దీని గురించి ఏంటని నేను చెప్తాను సార్. దీని గురించి చెప్పాలంటే మళ్ళీ ఐఏఎం రూల్స్ అంటే ఏంటి, అది వేరేగా వెళ్ళిపోతుంది. యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ ఇనిషియల్ సెషన్స్, ఈ రోజుకి ఇనిషియల్ మీకు కొద్దిగా 10-15 క్లాసెస్ మీకు అర్థమయ్యే వరకు నేను ఎంత చెప్తానో అంత చేయండి. తర్వాత ఒక యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం గైస్. ఇక్కడ మనం రోల్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి. రోల్స్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ కావాలి, బికాస్ ప్రతి ఒక్కరికి మనం ఫుల్ యాక్సెస్ ఇవ్వలేము. ఎవరికి ఎంత యాక్సెస్ ఇవ్వాలో అంత యాక్సెస్ మాత్రం ఇవ్వాలి. దాన్ని రూల్స్ అంటారు అనమాట. ఇక్కడ ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇదంతా డిఫరెంట్ గంటలు గంటలు కాన్సెప్ట్ ప్రతిదీ కూడా. ఓకేనా? ఓకే. Because found existing type of okay, done guys, ignore it, not a problem. నేను లేదంటే ఇంకో ముంబై ఉంది కదా, ఐ ట్రై హియర్, కానీ ముంబై ఉంది కదా, జస్ట్ ఒక్కసారి చూడండి. ముంబై నేను వేరే వేరే అకౌంట్లో చేస్తున్నాను, ఒకసారి చూడండి. అక్కడ నాకు ఎగ్జిస్టింగ్ అన్ని ఆల్రెడీ ఉన్నదన్న అక్కడికి వస్తుంది కాబట్టి విండోస్ 3 అని చెప్పి ఇక్కడ లాంచ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ హియర్, కానీ క్లిక్ ఆన్ హియర్ సేమ్ ప్రొసీజర్. సెకండ్ టైం చూడండి ఎంత ఫాస్ట్ అయిపోతుందో. విండోస్ క్లిక్ చేశాను, నాకు ఈ టైప్ సరిపోతుంది, నాకు ఫ్రీ టైప్ సరిపోతుంది. కీ పేరు ఉంది కదా, అక్కడ కీ పేరు వేరు, ఇక్కడ కీ పేరు వేరు అనమాట. ఓకే, ముంబై కీ పేరు అని రాస్తున్నాను, బికాస్ దట్ ఈస్ డిఫరెంట్ వింగ్. ఓకేనా? దిస్ ఈస్ డిఫరెంట్ వింగ్. కీ పేర్ ముంబై కీ పేర్ అని లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఎర్రర్ వస్తుందని చూద్దాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ అది ఎనేబుల్ చేసుకోండి. 30 GB అంతా సేమే, ఏం లేదు. లాంచ్ ఇన్స్టెన్స్ మనం గంట సేపు డిస్కస్ చేసుకున్నాం విండోస్ సర్వర్ లాంచ్ చేయడానికి. ఇప్పుడు సెకండ్ టైం చూడండి 1 minute అయిపోయింది. ఇక్కడ లాంచ్ చేసిన తర్వాత మీరు ప్యారల్గా మ్యాక్ ఓఎస్ కూడా ట్రై చేయండి. విండోస్ చూపిస్తుంది కదా, క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, పింగ్ స్టేటస్. ఓకే, పింగ్ స్టేటస్ ఆఫ్లైన్. ఓకేనా? DHMC is not enabled. Okay, then I need to enable this guys. నేను IAM roles modify చేయాలి. రోల్స్ కాన్సెప్ట్ అనేది ఇంకోటి. ఓకేనా? ఐ విల్ డూ వన్ థింగ్ ఇక్కడ కూడా. ఓకేనా? జస్ట్ రీఫ్రెష్ దిస్. అది ఎనేబుల్ చేసి రేపు చూపిస్తానండి. ఓకేనా? ఎనేబుల్ చేసి రేపు చూపిస్తాను. లాస్ట్ సెషన్లో లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి అయితే నాకు ప్రాబ్లం లేదు కదా, దాని కనెక్ట్ అయ్యి చూపింది. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లైనక్స్ సర్వర్ ఉబంటు. ఓకేనా? వేరే సర్వర్ అనమాట. లైనక్స్ సర్వర్ లాంచ్ చేస్తాను. ఉబంటు 24 వెర్షన్ లాంచ్ చేస్తాను. ఇది కూడా వదిలేండి, ఈ ఆప్షన్స్ అంతా డిఫాల్ట్ గానే వెళ్ళండి. డన్. ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఉబంటు. ఇందాక నేను కీ పేర్ ఒక దానికి వాడాను కదా, సేమ్ కీ పేర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ హియర్. ఓకేనా? ఇక్కడ వాడచ్చు. అంటే వన్ కీ పేర్, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. వన్ కీ పేర్ వీ కెన్ యూజ్ ఫర్ మల్టిపుల్ సర్వర్స్. ప్రాక్టీస్ సెషన్లో మీరు ఈ రోజుకి మీరు విండోస్ సర్వర్ అది లాంచ్ చేయొద్దు, నేను చెప్తాను. రేపు మళ్ళీ నేను చూపించిన తర్వాత మీరు చేద్దాను. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ కూడా అంతే. లైనెక్స్ సర్వర్కి విండోస్ సర్వర్కి స్పేస్ ఎంత తీసుకుంటుందంటే, విండోస్ సర్వర్స్కి స్పేస్ 30 GB అండి, 30 GB. అట్ ద సేమ్ టైం లైనెక్స్ సర్వర్ స్పేస్ ఎంత తీసుకుంటుంది తెలుసా? 8 GB. బికాస్ విండోస్ రిక్వైర్ మోర్ కాన్ఫిగరేషన్. లైనెక్స్ సర్వర్ కాస్త 8 GB అయిపోతుంది. నెక్స్ట్ click on this one, launch system, file systems అది ఏం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్, ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ముంబైలో ఈ లైనెక్స్ విండోస్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తుంది. ఫస్ట్ లైనెక్స్ మనం అవుట్పుట్ చూద్దాం. కానీ లైనెక్స్ ఒకటి అట్లీస్ట్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి, దీనికి మనం వేరేది ఎనేబుల్ చేయాలి. ఓకేనా? అది ఎనేబుల్ చేయకపోవడం వల్ల మీకు ఎర్రర్ వస్తుంది. నాకు తెలిసి మీకు కూడా సేమ్ అదే ఎర్రర్ వస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్ అయిన తర్వాత పింగ్ స్టేటస్ ఆఫ్లైన్. ఐ థింక్ ప్రతి దానికి సేమ్ ఎర్రర్. పర్మిషన్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? ఇది నా రూట్ అకౌంట్ ఇది, కానీ దిస్ అకౌంట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై మై టీమ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా?
మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా ఒకసారి ఎవరికైనా అకౌంట్ ఉందండి ఒకసారి కన్ఫర్మ్ చేయరా? ఒకసారి కన్ఫర్మ్ చేసి లాంచ్ చేసి ఇక్కడ ఈ స్టేటస్ మీకు ఇలా వస్తుందో లేదు చూడండి. ఏజెంట్ స్టేటస్ డిహెచ్ఎంసి ఈజ్ నాట్ ఎనేబుల్డ్ అండ్ ఐఏఎం ఇలా ఇది ఫ్రీ అకౌంట్ కదా, ఫ్రీ అకౌంట్లు ఏమి ఉండవు అసలు. అంటే ఏమి ఉండవు అంటే మీరు కొత్తగా లాంచ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బిగినర్ ఎస్ఎస్ఎన్ ఏజెంట్ స్టేటస్ డిహెచ్ఎంసి ఈజ్ నాట్ ఎనేబుల్డ్, ఇదంతా కాంప్లికేటెడ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ ఎండ్లో కమ్ బ్యాక్ ఇక్కడ నా పాత సర్వర్ ఐఏఎం లో రోల్స్ రూల్స్ చేంజ్ అయిపోతున్నాయి. రూల్స్ దాని ఎసెన్షియల్ అది. పక్కన ఇట్ ఇస్ నాట్ అలౌయింగ్. యా ఐఏఎం కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఆ రూల్స్ అది ఇప్పుడు రూల్స్ కాన్సెప్ట్ వద్దు ఈ రోజుకి. బట్ విల్ డూ బ్యాక్. మీ మీ అకౌంట్లో ఇలా చూపిస్తుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు నో. బికాస్ నా టీం ఏమైనా బ్యాక్ ఎండ్లో రూల్స్ అవి ఏమైనా డిలీట్ చేశారు ఏంటి అనేది ఒక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ మనం ప్రీవియస్ సెషన్లో మనం 5 days బిఫోర్ ల్యాబ్ చేసాం. అప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ ప్రాడ్ సర్వర్ అని ఉంది చూసారా? ఫ్లిప్కార్ట్ ప్రాడ్ సర్వర్ స్టార్టింగ్ ఆఫ్ ద డెమో అంటే 1 week బ్యాక్ అనుకుందాం. స్టార్ట్ ఇన్స్టెన్స్ లేదంటే ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తానండి, చూద్దాం. ఫ్లిప్కార్ట్ ప్రాడ్ సర్వర్ లాంచ్ చేశాను అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ పింగ్ స్టేటస్ ఆఫ్లైన్ గైస్. ఐ థింక్ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై సైడ్ ఓన్లీ. ఓకేనా, కొద్దిగా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. సెషన్ మేనేజర్. ఓకే గివ్ మీ 2 minutes. I'll try to see this. ఓకే లెట్స్ సీ హియర్ నౌ. ఇది ఫ్లిప్కార్ట్ ప్రొడక్షన్ సర్వర్ అండి. ఒక 5 days బిఫోర్ మనం చెప్పిన సెషన్స్లో ఇది. క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ SSM సెషన్ మేనేజర్ ఉంది కదా, SSM సెషన్ మేనేజర్ వద్దు. ఓకే, ఇది నాట్ రిక్వైర్డ్. క్లిక్ ఆన్ EC2 కనెక్ట్. EC2 కనెక్ట్కి వెళ్ళండి. క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే గైస్, ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. ఓకేనా, ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. మీరు ఏమైనా ఫైల్ క్రియేట్ చేయండి. టచ్ హాయ్. ఓకేనా, టచ్ హాయ్. డూ LS నౌ. హాయ్ అనే ఫైల్ కాస్త క్రియేట్ అయింది. ఈ వారం కనబడుతుంది కదా, హాయ్ అనే ఫైల్ కాస్త కనెక్ట్ అవుతుంది. ఇందులో ఆ రోజు శాంపుల్గా వచ్చిన అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూపించాను. కాపీ దిస్ IP అడ్రస్ అండ్ ఇక్కడికి వచ్చేయండి. ఎంటర్. ఎస్. ఓకేనా, చూడండి ఇది రియల్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కాదు, రీడెవలప్డ్ బై ఋషి అని చెప్పేసి నేను మామూలు మన సెషన్ కోసం ఒక చిన్న మీకు కోడ్ కావాలి కదని చెప్పి నేను చేశాను ఇది. ఓకే డన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మళ్ళీ విండోస్కి వచ్చేయండి ఒకసారి. విండోస్ సర్వర్ లాంచ్ చేస్తారు కదా, ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకోండి. మీకు అంటే నేమ్ అది క్లియర్గా కనబడుతుంది. క్లిక్ ఆన్ ద ఫస్ట్ ఆప్షన్. క్లిక్ ఆన్ కనెక్ట్కి వెళ్ళండి. సెషన్ మేనేజర్ ఉంది కదా, సెషన్ మేనేజర్ SSM సెషన్ మేనేజర్కి వెళ్ళదు మీరు. విండోస్కి అయితే RDP క్లయింట్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. అంటే మీకు ఒకవేళ ఇలా వస్తే, కానీ ఇలా వస్తే గో టు దట్ RDP క్లయింట్ అని ఉంటుంది. కానీ RDP క్లయింట్, ఈ RDP క్లయింట్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ రిమోట్, RDP అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ ఫైల్ అండ్ ఈ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డౌన్లోడ్ చేసిన దాని మీద క్లిక్ ఆన్ కనెక్ట్. ఈజీ స్టెప్స్. ఓకేనా, యువర్ యూజర్ నేమ్ ఏంటండి? ఇది యూజర్ నేమ్ ఇస్ అడ్మినిస్ట్రేటర్. బట్ పాస్వర్డ్కి వచ్చేసరికి ఇది. ఓకేనా, ఇది మీ పాస్వర్డ్ అనమాట. ఇది మీ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ మొత్తం కాపీ చేయండి. సెషన్ ఈజ్ వెరీ క్లియర్ కేస్. ఓకే, వేరే ట్యాబ్ SSM మేనేజర్ రీడైరెక్ట్ చేయడం వల్ల ఆ ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను వేరే మెథడ్ చెప్పాను కదా, అలాగే చేయండి మీరు. ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ కావాలి. గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ ఆస్ దట్ అప్లోడ్ యువర్ ప్రైవేట్ కీ ఫైల్. ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, అదైనా పర్లేదు. డౌన్లోడ్స్. ఇది మై ప్రాక్టీస్ కీ పేర్ అని ఉంది కదా, మై ప్రాక్టీస్ కీ పేర్. క్లిక్ ఆన్ ఓపెన్. క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. ఇది మీ పాస్వర్డ్ అండి. ఓకే, ఇది మీ పాస్వర్డ్. ఇప్పుడు RDP ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, సెషన్ కనెక్ట్ అయ్యాము. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. నేను మళ్ళీ ఇది ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. అంటే అక్కడ చిన్న కొద్దిగా అటు ఇటు కొద్దిగా డ్రాగ్ అయింది కదా. క్లిక్ ఆన్ ఎస్.
గైస్ ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్ నుంచి ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయ్యాను. ఏడబ్ల్యూఎస్ నుంచి విండోస్లో లాంచ్ చేసుకున్న విండోస్ కనెక్ట్ అవుతుంది. కెన్ యూ సీ మై స్క్రీన్? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ గైస్? ఇది విండోస్ అది రొటేట్ అవుతుంది, కనబడుతుంది అది ఆప్షన్? Yes, yes. యా ఇలా అండి, ఇలా అంటే ఇన్స్టెంట్గా సర్వర్ని లాంచ్ చేసుకోవడం ప్రొసీజర్ చూపించాను అంతే. దీనికి అంటే లైన్ ఎక్స్ సర్వర్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. దీనికి కొద్దిగా టైం ఇవ్వాలి, అట్లీస్ట్ మీరు 3-4 minutes టైం ఇవ్వాలి. టేకింగ్ టైం అంటే బ్యాక్ ఎండ్లో మనం కొత్తగా ల్యాప్టాప్ ఉన్నప్పుడు కాన్ఫిగర్ చేసుకోవడం కొద్ది టైం పడుతుంది కదా. ఓకే గైస్, ఇలా మనకి ఏదో బ్రాండ్ న్యూ సర్వర్ అనమాట. ఇది బ్రాండ్ న్యూ సర్వర్. ఇక్కడ మీకు దీని రిలేటెడ్గా మీరు ఏం వర్క్ చేసుకోవాలనుకుంటే వర్క్ చేసుకోండి. నౌ ఐ హ్యావ్ వన్ క్విక్ క్వశ్చన్. ఇప్పుడు ఈ లోపల విండోస్ సర్వర్ ఉంది కదా, ఒక్కసారి రాస్తాను అండి. ఇది జస్ట్ అండర్స్టాండ్ చేసుకొని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది, అంటే చెప్పండి. దిస్ ఈస్ ఏంటిది? ఒక్క నిమిషం, 3 రాస్తున్నాను అండి. ఇది నా విండోస్ ల్యాప్టాప్ అండి, అంటే నా మెయిన్ నేను క్లాసెస్ చెప్తాను కదా, అది విండోస్ మై ల్యాప్టాప్. ఇక్కడ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్లోకి కనెక్ట్ అయ్యాను, ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి కనెక్ట్ అయ్యాను. ఏడబ్ల్యూఎస్లోకి కనెక్ట్ అయ్యి దీనికి ఇక్కడ ఏదైతే ఉందో నేను ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేశాను. కానీ విండోస్ సర్వర్ గైస్ క్లియర్? ఒకసారి చూడండి, స్క్రీన్ క్లియర్ కదా, కనబట్లేదా? Yes, yes. క్లియర్ మొదలు కొద్ది స్విచ్ అయింది. ఓకే డన్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే దీనికి మై విండోస్ ల్యాప్టాప్ నెట్వర్క్ అంటే వైఫై నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది? నా హోమ్ నుంచి, కరెక్ట్? అంటే మనం యాక్ట్ వాడితే యాక్ట్, జియో వాడితే జియో, మనకి ఇక్కడ వస్తుంది. దీనికి కనెక్ట్ అవ్వడానికి ఏ నెట్వర్క్ వాడుతున్నాం? ఈడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాం కదా, లాగిన్ అవ్వడానికి ఆ ప్రొసీజర్లో ఎవరి నెట్వర్క్ వాడుతున్నాం? Same మందే network, laptop మన network. మందే మందే మన నెట్వర్కే. మన ఇంటికి ఏ నెట్వర్క్ అయితే వస్తుందో అది. ఇప్పుడు ఈ కొత్తగా విండోస్ సర్వర్ ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేశారు కదా, దీనికి ఎవరు నెట్వర్క్ ఇస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఎవరు నెట్వర్క్ ఇస్తున్నారు? గై సింపుల్ కాన్సెప్ట్ ఓన్లీ. On laptop. కమ్ అగైన్ ప్లీజ్. Same Wi-Fi. Same Wi-Fi, like same Wi-Fi, right? సేమ్ వైఫై. ఓకే డన్, ఓకే డన్, నోటెడ్. గైస్ రమేష్, సుధీర్ మీరు ఏమనుకుంటున్నారు? సుధీర్, వంశీ, వరుణ్, వెంకీ, క్రాంతి, కళ్యాణ్. AWS. ఓకే నెక్స్ట్. ఓకే గైస్, ఓకే ఇక్కడ మనం చూద్దామండి. సినారీ ఏంటంటే మీరు అన్న కాడికి ఇది ఏడబ్ల్యూఎస్లో మన నెట్వర్క్తో వెళ్తుంది అనుకుందాం, మన నెట్వర్క్తో సర్వర్ రన్ అవుతుంది అనుకుందాం. వాట్ ఇన్ కేస్ ఇప్పుడు నా వైఫై డిస్కనెక్ట్ అవుతే ఇందులో అప్లికేషన్ నేను డిప్లాయ్ చేస్తాను, హౌ అదర్స్ విల్ యాక్సెస్ ఇట్? నవీన్ క్లియర్? ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో మీరు సర్వర్ లాంచింగ్ ఇన్స్టెన్స్ రన్నింగ్ అని ఉంది కదా, రన్నింగ్ అంటే దానికి సంబంధించిన ఈ సర్వర్కి సంబంధించిన సిపియు, మెమొరీ, నెట్వర్క్ మొత్తం అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తారు. ఎక్కడి నుంచి? నార్త్ వర్జీనియా నుంచి. ఇది ఓన్లీ విండోస్ ల్యాప్టాప్లో మీకు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వడం వరకునే మన నెట్వర్క్. నెక్స్ట్ అంతా కూడా ఇది హై స్పీడ్ ఇంటర్నెట్స్ అనమాట, అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ వి క్లియర్? Clear. యా ఓకే గైస్, ఓకే. ఇందాక కొద్దిగా స్క్రీన్ బ్లింక్ అయింది కదా, ఇది కాన్ఫిగర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సైన్ ఇన్ టు డేటా, స్టార్ట్ వితౌట్ డేటా, స్టార్ట్ వితౌట్ డేటా. స్టార్ట్ వితౌట్ డేటా
అంటే ఇది స్మాల్ సర్వర్ తీసుకున్నాం. మీరు 1 CPU 2 CPU ఆ టైప్లో తీసుకున్నాం. విండోస్కి కొద్దిగా హై కాన్ఫిగరేషన్ సర్వర్ కావాలి అంతే. దట్స్ ఇట్ గైస్. స్టిల్ ఇది మీ ల్యాప్టాప్ ఇంకా కొత్త ల్యాప్టాప్. మీరు దీన్ని ఎలా కావాలనుకుంటే మీ పర్సనల్ డే టు డే యాక్టివిటీస్లో ఎలా యూస్ చేసుకుంటున్నారో ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మీరు హోమ్ స్క్రీన్ రావాలనుకుంటే పైన బ్లూ బటన్ కనబడుతుంది చూసారా, బ్లూ బటన్, బ్లూ బటన్ కనబడుతుంది. ఓకే, ఈ బ్లూ బటన్ దగ్గర ఒక ఐకాన్ ఉంది, మినిమైజ్ అని. మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేస్తే ఈ మన మెయిన్ AWS అకౌంట్కి వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ కింద ఆర్టీపీ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి అనుకోండి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక ప్రొసీజర్. సేమ్ రెండో సర్వర్ కూడా మీరు కనెక్ట్ అవ్వాలంటే సేమ్ అదే పద్ధతి అనమాట, డిఫరెన్స్ ఏమి ఉండదు. కమ్ హియర్, లైక్ సెకండ్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా, అది ఎర్రర్ ఏం కాదండి. నేను అంటే బ్యాక్ ఎండ్లో నా టీం ఐఎం రూల్స్ అవి డిలీట్ చేశారనుకున్నాను. వాళ్ళకి డిలీట్ చేసేంత యాక్సెస్ ఇవ్వలేదు, లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాను. మళ్ళీ నేను ఆలోచించాను అనమాట. సో కనెక్ట్ ఆన్ సెకండ్ వన్. ఇక్కడ ఆర్టీపీ క్లయింట్ SSM మేనేజర్ వద్దు. SSM మేనేజర్ అది ప్రొసీజర్ మనం తర్వాత చూద్దాం అప్కమింగ్ సెషన్లో. గో విత్ ఆర్టీపీ క్లయింట్. ఆర్టీపీ క్లయింట్ ఏదైతే దాన్ని క్లిక్ చేయండి. మళ్ళా డెస్క్టాప్, రిమోట్ డెస్క్టాప్ ఫైల్. ఇది రెండో సర్వర్కి ఇంకో డెస్క్టాప్ ఫైల్. ఫస్ట్ ఇది వేరు, ఫస్ట్ డెస్క్టాప్ ఫైల్. ఓకేనా, అది వేరు, ఇది వేరు. కాపీ దిస్ వన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉండాలనుకుంటే ఇలా ఇక్కడ రాసుకోండి. సెకండ్ విండోస్ అని చెప్పేసి రాయండి. ఇది కదా లేటెస్ట్ డౌన్లోడ్ చేసింది, ఇక్కడ పెట్టేయండి. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత రైట్ క్లిక్ అండ్ రిపీట్ ద ప్రొసీజర్. యూ కెన్ యూజ్ ద సేమ్ కీపేర్. దీనికి సేమ్ కీపేర్ కాదు కదా మనం వాడింది. వీ హ్యావ్ యూజ్ డిఫరెంట్ కీపేర్, కరెక్ట్? నో నో నో, నార్త్ వర్జీనియాలో 2 సర్వర్ లాంచ్ చేశాను. 2 సర్వర్కి సేమ్ కీపేర్. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఇక్కడ అవ్వలేదని యా ముంబైకి, ఇక్కడ అవ్వలేదని ముంబైకి వెళ్ళి, ముంబైలో డిఫరెంట్ కీపేర్ అనమాట. సో ఐ కెన్ యూజ్ ద సేమ్ కీపేర్. క్లిక్ ఆన్ కనెక్ట్. ఇట్ విల్ ఆస్క్ పాస్వర్డ్. ఆల్రెడీ నేను డీక్రిప్ట్ చేశాను. డీక్రిప్ట్ చేసింది ఎక్కడ ఉంది? నోట్ ప్యాడ్ మీద రాసాను, లేదా నోట్ ప్యాడ్ మీద రాయాలని ఉంటుంది. నాట్ ఏ ప్రాబ్లం. అన్ని త్వరగా డీక్రిప్ట్ చేసేస్తాను. గెట్ పాస్వర్డ్, అప్లోడ్ యువర్ ప్రైవేట్ కీ ఫైల్. ఇది ఈ రెండోది అనమాట. మై ప్రాక్టీస్ కీ పేరు ఉంది కదా, ఇది అనమాట. ఈరోజు సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక సర్వర్ని లాంచ్ చేసి మళ్ళీ క్విక్గా ఎలా డిలీట్ చేయాలో చూడండి. ఈరోజు మీకు పాత సెషన్స్ గిట్ ఏమన్నా ప్రాక్టీస్ అవ్వలేదంటే జస్ట్ ఇఫ్ అది హోల్డ్ చేసినా పర్లేదు. బట్ ఈరోజు సెషన్ నుంచి అప్ టు డేట్ ఉండాలి కంపల్సరీగా ఎవ్రీ వన్. ఇప్పుడు రెండో ల్యాప్టాప్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ Hmm, మనం ఆల్రెడీ ప్రీవియస్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ఆర్డిపి కరెక్ట్ ఫైల్. అది కరెక్ట్. మళ్ళీ యూజ్ చేయలేమా సర్వర్ కాదు అన్నారు కదా? కాదండి, కాదా? కాదు కాదు కాదు. ఓకే. అది వేరే ల్యాప్టాప్లో అది వేరే విండోస్ సర్వర్, ఇది వేరే విండోస్ సర్వర్. ఓకే. ఇంకా ఈ రెండిటికి సేమ్ పాస్వర్డ్ వాడమంతే. ఓకే. అది వేరు ఆర్టీపీ. ఇప్పుడు దాని అది వేరు ఆర్టీపీ, ఇది వేరే ఆర్టీపీ. సో గైస్ ప్రొసీజర్ ఇది. గైస్ ప్రొసీజర్ ఇది. మళ్ళీ ఇటు బ్యాకెండ్లో కాన్ఫిగర్ చేసుకోవడం కొద్ది టైం పడుతుంది. మనకు అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే విండోస్ సర్వర్ బేసిక్ ఎలా ఉంటుంది, ఎలా లాంచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ అవగాహన కోసం మాత్రమే. వన్స్ యువర్ యాక్టివిటీ ఇస్ డన్, UAT సర్వర్ ఉంది కదా, ఇది రెండు స్టాప్ చేసుకుంటాను. ఇది మనకు అప్కమింగ్ సెషన్ పనిచేస్తాయి. స్టాప్ ఇట్. ఓకేనా, స్టాప్. ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్పేసి సెషన్ ఎండ్ చేస్తాను. గైస్ ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి మీరు కొత్తగా లాంచ్ చేసినవే. హియర్ ఐఎమ్ గోయింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ చేస్తే మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చా? ఎస్, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ విండోస్లో VLC ప్లేయర్ ఇన్స్టాల్ చేశారనుకుందాం. VLC ప్లేయర్ ఇన్స్టాల్ చేసి మీ అయిపోతుంది. హోల్డ్ ఆన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చెప్పి ఫినిష్ చేస్తాను అనమాట. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అన్నెసరీ బిల్స్ కూడా వస్తుంటాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా. ఇది గైస్, ఇది మీ విండోస్ సర్వర్ అండి, అవునా? ఇది విండోస్ సర్వర్కి ఏంటంటే విండోస్ సర్వర్కి CPU, మెమొరీ, నెట్వర్క్ ఒకటి. ఓకేనా, రెండోది ఏంటి? చిన్న అడ్డగేది కొడతాను. ఓకే, అడ్డగేది కొట్టి స్టోరేజ్ 30 GB అనుకుందాం.
నేను ఏమన్నానంటే ఈరోజు ఇందులో మీకు ఇష్టమైన మూవీ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నారు, లేదా మూవీ అక్కడ కాపీ చేశారు కొందాం, మూవీ ఒక 5 GB అండ్ విఎల్సి ప్లేయర్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ సర్వర్ని ఈ సర్వర్ని కనుక స్టాప్ చేస్తే మీకు ఛార్జెస్ పడతాయి పడవా? సర్వర్ని స్టాప్ చేస్తే ఛార్జెస్ పడతాయి పడవా? మై అండర్స్టాండింగ్ నో. ఓకే, నోటెడ్. ఓకే, నోటెడ్. నెక్స్ట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ బెటర్ వే. గైస్, సర్వర్ని స్టాప్ చేశారనుకోండి. ఓకే, లెట్ మీ ఆస్క్ రవికిరణ్. రవికిరణ్, మీరు చెప్పండి దీనికి. యా యా Yeah, as per my understanding also, the server is not in the running state, right? Uh, uh, I think the server, I mean, billing will be not cost, will not done. ఓకే అని ఓకే అనుకుంటున్నా. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం, విల్ డిస్కస్. దట్స్ ఇట్ గైస్. ఓకే, మోస్ట్లీ అంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, వీఆర్ లెర్నింగ్ నౌ అండ్ Okay, okay, sir. విల్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దేనికి పడుతుంది, దేనికి పడదు, ఏ సందర్భంలో పడుతుందో చూద్దాం. సో గైస్, అలా అయితే మనం, నేను ఒక చెప్పండి సినారియో ఇక్కడ. మీకు సర్వర్ కనుక స్టాప్ చేశారనుకోండి, సర్వర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెండు పదాలు. సర్వర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్ కింద కన్సిడర్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఏంటంటే సిపియు మెమరీ నెట్వర్క్, రెండోది స్టోరేజ్. ఇక్కడ సర్వర్ ఆపడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇది మూడు మీరు వాడడం ఆపేస్తున్నారు. సిపియు వాడట్లేదు, సిపియు సర్వర్ కనెక్ట్ అవుదామని మీరు కనెక్ట్ అవ్వలేరు, మెమరీ ఉండదు, నెట్వర్క్ రావట్లేదు. బట్ మరి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు స్టోరేజ్ అంటే రేపు రేపు మళ్ళీ 10కి స్టార్ట్ చేస్తున్నారు క్లాసు, లేదా రేపు 10కి మళ్ళీ మీరు ల్యాప్టాప్ సర్వర్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ ల్యాప్టాప్లో ఈ 30 GB స్టోరేజ్లో మూవీ 5 GB ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశారు, మళ్ళీ రిఫ్రెష్గా మూవీ చూస్తున్నారు. కరెక్ట్? అంతే తప్ప మళ్ళీ మీరు మూవీ డౌన్లోడ్ పెట్టట్లేదు, మళ్ళీ విఎల్సి ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ మీరు సర్వర్ని స్టాప్ చేశారు, సో సర్వర్కి వచ్చే సిపియు మెమరీ నెట్వర్క్ మాత్రం ఆపారు. హియర్ యు ఆర్ యూజింగ్ స్టిల్ దేర్ స్పేస్, డిస్క్ వాడుకుంటున్నాం మనం. సో అంటే చాలా మంది సర్వర్ స్టాప్ చేస్తే ఛార్జెస్ పడవని అందరూ అదే అంటారు, కానీ బ్యాక్ ఎండ్లో కాన్సెప్ట్ సర్వర్కి ఛార్జెస్ పడవు, బట్ ఈ జీబీ ఉంది చూసారా, 30 GB ఛార్జెస్ పడతాయి. ఆర్ వి క్లియర్? Yeah, okay, got it, sir. ఎవ్రీవన్ అంటే Yes, clear. వర్కింగ్ వాళ్ళు కూడా అదే చిన్న డౌట్. అండ్ బిగినర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సార్ నేను సర్వర్ స్టార్ట్ చేశాను, నెల అయ్యి సార్ నాకు బిల్ వచ్చింది, సర్వర్ చూడండి, సర్వర్ అన్ని కూడా స్టాప్లో ఉన్నాయి అంటారు. ఐ కంప్లీట్లీ అగ్రీ, సర్వర్ స్టాప్లో ఉన్నాయి, కానీ ఆ ఒక్కొక్క సర్వర్ 30 GB స్పేస్ తీసుకుంటుంది అనుకుందాం. సో ఇండైరెక్ట్గా మంత్కి 200 GB ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి లాస్ కదా. ఇఫ్ యు ఆర్ రియలీ నాట్ యూజింగ్ ఇట్, ఏడబ్ల్యూఎస్ విల్ గివ్ దిస్ సర్వర్ టు అనదర్ పీపుల్. మన డేటా ఇవ్వరండి, మన డేటా కాదు, మన డేటా మీరు టెర్మినేట్ చేసి మొత్తం అంతా క్లీన్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాస్త కన్సిడర్ చేయండి. సో అట్ దిస్ పాయింట్ మీకు ఈ సర్వర్లో డేటా ఉంది, రేపు మళ్ళీ డేటా మీరు వాడుకోవాలి అనుకుంటే స్టాప్ చేయండి. లేదు నాకు ఆ డేటాతో పని లేదంటే అప్పుడు టెర్మినేట్ చేసేయండి. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇక్కడ 2 సర్వర్లు స్టాప్ చేశాను. ఫ్లిప్కార్ట్ ప్రాడ్ యూఏటీ ఉంచుకుంటాను, నాకు కావాలది. చూసారా, యువర్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ హ్యాస్ ఎండెడ్. ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవ్వు. ఓకేనా? కనెక్టెడ్. 2 సర్వర్లు పోయినాయి బ్యాక్ ఎండ్లో, దీనికి కనెక్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ అలాగే నేను ముంబై రీజియన్ కూడా కనెక్ట్ అయ్యి, ఒకవేళ ఇక్కడ ఏం ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ 2 లాంచ్ చేశాను కదా, ఇవి కూడా 2 టెర్మినేట్ చేసేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే కల్లా ఈరోజు సెషన్లో మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కోసం క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ స్టక్ ఎనీవేర్, ఈవెన్ ఫర్ ద స్మాల్ పాయింట్ అంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఎరర్స్, ప్లీజ్ పోస్ట్ ఇన్ ద గ్రూప్, విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. అండ్ దోస్ హూ వాంట్ టు కమ్ టు ఆఫ్లైన్ టుడే, డైరెక్ట్ స్టాప్ ఆర్ స్టాప్ Ah. ఇన్స్టెన్స్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ టర్మినేట్ చేసేయండి. స్టాప్ అండ్ దెన్ టర్మినేట్ అట్లాంటి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, ఈ ఆప్షన్స్ అవి ఇంకా మనం చూద్దామండి, కానీ ఇవన్నీ మనం చూద్దాం. ప్రజెంట్ ఈ రోజుకి ఎంత అవసరమైందో అంతే చెప్పాను. స్టిల్ కన్ఫ్యూజన్ అవుతే స్టార్టింగ్ UI ఇది కొత్త ఉంటుంది కాబట్టి, బట్ డేస్ రేపు మళ్ళీ మీకు చాలా ఫెమిలియర్గా ఉంటుంది ఎల్లుండి సెషన్కి. ప్రజెంట్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్ గైస్, ఐఎమ్ డన్ ఫర్ ద డే.
If you have any questions, a group will be active. Please post your doubts. Thanks, everyone. Thanks all.